అందరికీ నమస్కారం అండి. హాలు చిన్నదే అయినా చాలామంది సాన్నిధ్యం మనకున్నది. హనుమంతరావు గారు పెద్ద ఆయన వచ్చారు, కమలాకర్ రావు గారు ఎమ్మెన్ గారు మానవులు వచ్చారు అంటే ఎమ్మెన్ గారు సాన్నిధ్యం ఎక్కువ ఉన్నట్టే. అందరం కలిసి మాస్టర్ సివి గారు ప్రేయర్ చేసుకున్నాం, ఒకే కంఠంతో చక్కగా అందరూ ప్రేయర్ చేసుకున్నాం అంటే సివి గారు సాన్నిధ్యం ఎక్కువ ఉన్నట్టే. మనందరూ కూడా మాస్టర్ గారి తాలూకు పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం అని అనుకుంటున్నాను. చాలామంది చదువుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో సగం సగం చదువుతారు, కొంతమంది పూర్తిగా చదువుతారు. ఏదైనా మాస్టర్ గారి పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం, ప్రతిరోజు మాస్టర్ ఈకే అనుకుంటాం. ఇంకే డిస్పెన్సరీలు బాగా నడిపించుకుంటూ ఉంటారు. ఇదంతా ఈ స్ఫూర్తి అంతా కూడా ఎవరిదంటే ఈకే గారి స్ఫూర్తే కాబట్టి ఈకే గారి సాన్నిధ్యం ఉన్నట్టే. కేపీకే గారికి చాలా ఇష్టమైనటువంటి బృందం ఇక్కడ చాలామంది చూశాను ఇక్కడ. అంటే వారు కూడా ఇక్కడ ఉన్నట్టే. అంటే ఇక్కడ మాస్టర్ సివి గారు, ఈకే గారు, ఎంఎన్ గారు, కేపీకే గారు లాంటి పెద్దల సాన్నిధ్యం అంతా వాళ్ళ శిష్య బృందం ద్వారా ఇక్కడ మనందరికీ ఉన్నట్టే అని అనుకుంటున్నారు. సో అది చాలా మంచి సాన్నిధ్యంగా నేను అనుకుంటున్నాను. మాస్టర్ గారు సివి గారు పుట్టినరోజు మామూలుగా లెక్చర్లు ఇవ్వడానికి ఉన్నప్పుడు మామూలుగా ముందు ప్రిపేర్ అవుతారు. మామూలుగా సాధారణంగా ఇవాళ ఏం మాట్లాడాలి, ఎంత గొప్పగా మాట్లాడాలి ఇవాళ అని ప్రిపేర్ అవుతూ ఉంటారు. సార్ ప్రిపేర్ అవ్వకుండా కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. అందులో నేను ఒకడిని. నేను లెక్చర్ అయితే ప్రిపేర్ అవ్వను. ఆ టైంకి ఏది వస్తే అది చెప్తాను. లీడ్ అని ఉంటుంది, మాస్టర్ ఒక లీడ్ మనకి ఇస్తారు. ఆ లీడ్ ఎలా వస్తుందంటే ఆ లెక్చర్ రావడానికి ముందో లేకపోతే ఫ్లైట్లోనో లేకపోతే ట్రైన్లోనో లేకపోతే వచ్చి కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి ఏదో అడుగుతారు, సార్ చాలా కాలానికి కనిపించారు మీరు, ఈ డౌట్ ఉండిపోయిందండి, ఈ డౌట్కి ఏదైనా సమాధానం చెప్తారని అడుగుతారు. ఆ రోజు లెక్చర్ అదే. అంటే మాస్టర్ గారు బుర్ర పగలగొట్టకూడదు, నువ్వు నేను పంపిస్తున్నా వీటితో నువ్వు ఇదే ఇవాళ చెప్పేసి అని చెప్పినట్టుగా అనుకుంటాను. అది ఒక మార్గం ఉంటుంది. అంటే సర్వాంతర్యాన్ని మాస్టర్ అనుకున్నప్పుడు ఎవరిలోంచి ఆయన ఏం మాట్లాడతారో, ఏ ప్రశ్నలు వేస్తారో అనేది ఉంటుంది కదా. మనకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి, కానీ మనం అడగడానికి భయపడతాం. నెంబర్ 1. నెంబర్ 2, అడిగితే సివి గారు ఏ డౌట్ అడిగితే సివి గారు కోపడతారో అని ఒక భయం. ఇంకో డౌట్ అడిగితే ఎంఎన్ గారు కోపడతారో అని ఇంకో భయం. ఇంకొక డౌట్ అడిగితే ఈకే గారు కోపడతారేమో అని ఒక భయం. ఈ 3 భయాలు బాగా మనసులో పెట్టుకొని ఆ డౌట్లు అడగకుండా ఆ డౌట్స్తోనే శరీరం ముందు పెట్టేసేటువంటి వాళ్ళు భూగోళం మీద చాలామంది ఉంటారు. శ్రీకృష్ణుడి భగవద్గీతలో సంశయాత్మ ఉండకరా అని చెప్తాడు. ఇవాళ చాలా గంట టైం ఉందా? 7:30. ఓకే, చూద్దాం. ఎందుకంటే ముందే ప్రయత్నం చేస్తాను. సూటిగా, క్లుప్తంగా, వివరంగా ఎటువంటి సంశయాలు లేకుండా హాయిగా హ్యాపీగా ఎలా మనం ప్రేయర్ చేసుకోవాలి, ఇంతవరకు ఎవరికైనా ప్రేయర్ సెట్ కాకపోతే ఎట్లా ప్రేయర్ సెట్ చేసుకోవాలి, అడగడానికి భయపడే డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎట్లా క్లారిఫై చేసుకోవాలనేటటువంటిది ఈరోజు ప్రధానంగా మనం చెప్పుకోయేటటువంటిది. దాని తర్వాత సమయాన్ని బట్టి అసలు మాస్టర్ సివి గారి యోగం అనేటటువంటి దానికి ప్రత్యేకత ఏంటి అనేది చాలామంది చాలా చెప్తుంటారు, అది వేరే విషయం. కానీ అసలు సివి గారి తాలూకు యోగం అనేటటువంటిది భూమి మీదకి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది. దశావతారాలు అనుకుంటాం కదా మనం. ఆ దశావతారాలు కాకుండా భాగవతంలో చాలా అవతారాలు ఉంటాయి, అది చాలామంది తెలియదు. 10 అవతారాలు ప్రధానమైన అవతారాలు కాకుండా భాగవతంలోనే చాలా అవతారాలు ఉంటాయి. 10వ స్కందంలోనే ఉంటుంది ఆ డీటెయిల్ అంతా, ఏ అవతారాలు ఉంటాయో. అది కాకుండా ఆయా శతాబ్దాల్లో, ఆయా కాలాల్లో కొన్ని అవతారాలు వేరేగా వస్తాయి. అవతారం అంటే అవతరించడమే కదా. యోగ అవతారాలు కొన్ని వస్తాయి. యోగం గురించే వాళ్ళు పుడతారు భూమి మీద. లహరి మహాశయుడు గారు, దత్తాత్రేయుడు పెద్ద అవతారంలోకి వెళ్ళిపోతాడు అనుకోండి. లహరి మహాశయుడు కానీ, తర్వాత మాస్టర్ సివి గారు కానీ, ఇలాంటివి వాళ్ళు యోగా మూర్తులుగా అవతరిస్తారు భూమి మీద. వాళ్ళే అవతార మూర్తులే అనాలి మనం. అంటే క్యాజువల్గా ఉంటుంది అనగానే వాళ్ళు యోగం గురించే భూమి మీద అవతరిస్తారు. ఆ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు.
జ్ఞాన అవతారాలు ఉంటాయి. అంటే జ్ఞానం మాత్రమే భూమి మీద అందించడానికి వస్తారు వాళ్ళు బుద్ధుడు వాళ్ళు. అందులో ఆ కోవలో ఉన్నటువంటి ఆయనే బ్లావర్స్కి ద్వారా పెద్దవాళ్ళు పనిచేశారు. బ్లావర్స్కి అంత జ్ఞానం ఇచ్చినప్పుడు కూడా ఆవిడ జ్ఞాన అవతారం అన్నాం మనం. ఎందుకంటే ఆవిడకున్న జ్ఞానం అంతా పరమ గురువుల ద్వారా ఆవిడకి మీడియంగా అందించింది. మళ్ళీ ఒక జ్ఞాన అవతారం ఎవరు తెలుసా మీకు? మాస్టర్ ఈకే గారు. అంటే రాబోయే 200-300 సంవత్సరాల తర్వాత కూడా చదువుకుంటే అది కొత్తగా అర్థమయ్యేటట్టుగా ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు కానీ ఇప్పుడున్నటువంటి చాలా పెద్దవాళ్ళు కానీ అర్థం అయినట్టుగా ఉంటుంది. అర్థం కాదు. ఒక 200-300 ఇయర్స్ పోతే ఈకే గారి పుస్తకాల్లో రాసినటువంటి విషయాలు, ముఖ్యంగా భాగవతంలో ఆయన రివీల్ చేసినటువంటి కొన్ని రహస్యాలు కానీ, ముఖ్యంగా ఓవర్సీస్ మెసేజెస్ అని మనం బుక్స్ ప్రింట్ చేస్తున్నాం, ఫారెన్ లెక్చర్స్. అందులో ఉండే కొన్ని విషయాలు అర్థం కావాలంటే ఇప్పుడున్న సైంటిస్ట్కి ఒక 100 ఇయర్స్ పైన పడుతుంది. వాళ్ళందరినీ కూడా మన జ్ఞాన అవతారాలు అంటారు. అంటే జ్ఞానం ఇవ్వడం కోసం భూమి మీదకి వస్తారు. ఇవ్వగలనంతా ఇస్తారు. బుద్ధుడు ఆజుడు దాంట్లో. ఆయన ఈకే గారికి 200-300 ఇయర్స్. బుద్ధుడు అంటే ఇంకా ఎన్నో వందల వేల సంవత్సరాల ముందు ఆ జ్ఞానం అంతా ఇస్తే, ఆయనకన్నా పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారు తెలుసా? ఎవడయ్యా ఇంత జ్ఞానం అంతా మానవులకి నీకు ఇమ్మని చెప్పారు, వాళ్ళకి అర్థం కాదు. ఓ పని చేయ, నువ్వు వాళ్ళకి మానవుడి తాలూకు బుద్ధత్వాన్ని పొందేంత వరకు నువ్వు భూగోళం మీదే ఉండి అప్పుడు రా పైకి అని చెప్పారు బుద్ధుడికి. అంత జ్ఞానం అంతా బుద్ధుడు ముందు వచ్చి వెళ్ళిపోయాడు. జ్ఞాన అవతారాలు అంటారు. ఇట్లా కూడా మనం ఈ మహర్షుల్ని, మహాత్ముల్ని, పరమ గురువుల్ని ఈ దృష్టితో మనం చూస్తే వాళ్ళు మనకు అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది. అందరినీ ఒకే దృష్టితో చూడకూడదు. ఎవరిని ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితోనే చూడాలి. అందరిలో ఉన్నవాడు ఒక్కడే అనే మాట కరెక్టే, కానీ గులాబీ పువ్వు వాసన వేస్తుంది, మల్లెపువ్వు వాసన వేస్తుంది, సంపెంగి పువ్వు వాసన వేస్తుంది. ఏ పుష్పానికి దాని వాసన అన్ని పుష్పాలే, కానీ ఏ పుష్పానికి దాని వాసన వేరే ఉంటుంది, ఏ పండుకి దాని రుచి వేరేగా ఉంటుంది. ఏ 2 పండులు కూడా ఒకే రుచిగా ఉండవు. సుమా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అవతారాలు దిగొచ్చినా, ఇంతమంది మహాత్ములు దిగొచ్చినా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాని గురించే భూమి దిగొస్తారు. మనం ఆ దృష్టితో మాత్రమే చూడాలి తప్ప ఈయనకి ఆయనకి ఈయన్ని మనం కంపేర్ చేసుకుని మన బుర్ర అంతా పగలగొట్టుకుని ఆ పైత్యం అంతా మన పైత్యం అంతా వాళ్ళ మీద పెట్టి ఆయన ఒకటే ఈయన ఒకటే అనేది కుదరదు. అది సృష్టి ధర్మం కాదు. అది బుద్ధుడులానే ఉంటాడు, జీసస్ లానే ఉంటాడు, శ్రీజీ గారిలా ఉంటారు, లహరి మహేశ్వరిలానే ఉంటాడు, వివేకానందలా ఉంటాడు. వాళ్ళు చిన్న కార్యక్రమాలు వేరు. ఆ దృష్టితో చూస్తే మనకి చాలా తలనొప్పులు. సరే, అదలా అడ్డుపెట్టండి. ఇంట్రడక్షన్ చెప్పాను మీకు నేను. చాలామందికి సివి గారి తాలూకు ప్రేయర్లో చాలామందికి సివి గారి ప్రేయర్ ట్యూన్ కాదు. 20-30 ఇయర్స్ అయినా ప్రేయర్ 2 పూట్ల ప్రేయర్ చేస్తున్నప్పటికి కూడా ట్యూన్ కానటువంటి వాళ్ళు నాకు తెలుసు. సార్ ఈ సంవత్సరానికి ప్రేయర్ చేస్తున్నాను, ఎంతోమంది ఎన్నో చెప్తారు, ఎందుకు ప్రేయర్ ట్యూన్ కావట్లేదు సార్ అని చెప్తారు. ఎందుకు ప్రేయర్ ట్యూన్ కాదో నేను మీకు ఆల్రెడీ ప్రేయర్ ట్యూన్ అయ్యి ఉండి మాస్టర్ గారి తాలూకు చైతన్యంతో అనుభవం ఉండి కళ్ళు మూసుకోగానే కళ్ళు తెరిచేంత వరకు కూడా ప్రేయర్లో మనం కూర్చునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పేది మీకు అక్కర్లేదు. ఎవరికైతే కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు తెరిచే లోపల మొత్తం అంతా బుర్రెటో అటుపోయి ఒక పావు గంట పోయేటప్పటికల్లా మళ్ళీ ప్రేయర్లో కూర్చుని మళ్ళీ కాసేపు మళ్ళీ ఎటో పోయి అట్లాగే ఎవరికైతే ఆసిలేట్ అవుతుందో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎందుకు మాస్టర్ గారు సివి గారి ప్రేయర్ ట్యూన్ కాదంటే మనం ఆ ప్రేయర్ని మనం కాంప్లికేట్ చేసుకుంటాం. ప్రపంచంలో ఉండే అన్ని ప్రేయర్స్లోకి చాలా సింపుల్గా ఉండే ప్రేయరు, ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫెక్టివ్ ప్రేయరు, జస్ట్ ఆ నామాన్ని పలికినంత మాత్రంలోనే ఆ సౌండ్ వైబ్రేషన్స్తోనే మన తాలూకు చైతన్యానికి విశ్వ చైతన్యానికి మధ్య లింకప్ ఒక వారిది ఏర్పాటు చేయగలిగినటువంటి మహత్తరమైనటువంటి ప్రేయరు నాకు తెలిసి మాస్టర్ సివి గారి ప్రేయర్. ముందు దాన్ని పూర్తిగా మనసులో పెట్టుకోండి.
దీనికి ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. మీరు అడగవచ్చు, ఎక్కడ చెప్తారండి మీరు అథారిటీ అని. నేను చెప్పచ్చు. నా చిన్నప్పటి నుంచి నా లక్ష్యం పరిశోధన. పరిశోధన అంటే అర్థం ఏంటి? క్రియాయోగంలో ఏముంది, ధ్యానంలో ఏముంది, సిద్ధయోగంలో ఏముంది, సమాధి యోగంలో ఏముంది, ఇంకొక యోగ మార్గంలో ఏముంది, ఆ ధ్యాన ప్రక్రియలు ఎట్లా ఉంటాయి, ఆ ధ్యాన ప్రక్రియలు సాధన చేస్తున్నట్లయితే ఎట్లాంటి వైబ్రేషన్స్ అనేవి మనలోంచి వస్తూ ఉంటాయి, జీవితం ముందుకు ఎలా సాగుతుంది, మన జీవన విధానం ముందుకు ఎలా సాగుతూ ఉంటుంది, మన యోగా జర్నీ ఆఫ్ యోగా అంటాం, అది ముందుకు ఎలా వెళ్తుంది అనేటటువంటిది అది అనుభవం ద్వారా తెలియాలి, పుస్తకాల ద్వారా తెలియడానికి లేదు. అది నా అనుభవం ఏంటి తెలుసా? సరదాగా అది క్రియాయోగం వాళ్ళతో పరిచయం అయింది. ఆ క్రియాయోగంలో ఉండేటటువంటి గురువు ఎవరో నన్ను దగ్గరికి తీసి నువ్వు క్రియాయోగం చేస్తావా అని అడిగాడు. ఆయన నువ్వు చేయి బాగుంటుంది అన్నారు. చేస్తాను సార్ అని చెప్తాను ఆయనకి. ఆయన నా మీద చూపిన వాత్సల్యంతో, ఆయన నా మీద ఉన్న వాత్సల్యంతో క్రియాయోగంలో ఉండేటటువంటి మంచి ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏదో చెప్తారు. ఆయన చెప్పి చేరాజు అంటారు. నేను చేస్తాను కొంతకాలం. నా అనుభవం చెప్పనా మీకు? ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఆఫ్ క్రియాయోగా మనం చేస్తే, నా అనుభవం చెప్తున్నాను, ఒక పావుగంట అరగంట పోయేటప్పటికి కళ్ళు తెచ్చినప్పుడు నేను ఎక్కడ ఉంటాను తెలుసా? మాస్టర్ సివి గారి ప్రేయర్లో ఉంటాను నేను. అది తెలియాలి. సమాధి యోగా అని ఉంది, లేదా కుండలి యోగా ఉంది, మరొక యోగా ఉంది. ఇది చాలా గొప్ప టెక్నిక్. ఇది మా గురువుగారు దీన్ని కనిపెట్టారు. మీరు ఏమైనా ఈ యోగ విధానంతో మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారో అడిగారు అనుకోండి, నేను తీసుకుంటాను. మంత్రాలు అవి తీసుకున్నాను, కానీ ధ్యానం అయితే నేను తీసుకుంటాను. ఆ ధ్యానం అంతా ప్రాక్టీస్ చేసి ఆ ధ్యానం అనుభవంలోకి వెళ్ళేటప్పటికల్లా, ఆ ధ్యానం కొంతసేపు చేసేటప్పటికల్లా మనం కళ్ళు తెరిచేటప్పటికి ఎక్కడుంటామో తెలుసా? మనం ప్రతిరోజు మార్నింగ్ 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి ఏసీగా ప్రేయర్ చేసుకుంటూ ఉంటామో, ఆ ప్రేయర్ అనుభూతిలోంచి మనం కళ్ళు తెరుస్తాం. అంటే ఏంటి? అన్ని నదులు కూడా వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయని చెప్తారు కదా మనకి. నదులు ఎక్కడ భూగోళం మీద పుట్టినా కూడా ఎక్కడికి కల్మినేషన్ పాయింట్ ఏంటి? చివరికి సాగర సంగమమే కల్మినేషన్ పాయింట్ అని చెప్తారు చూసారా? అది నేను అనుభవంతో చెప్తున్నాను. ఎంత గొప్ప ప్రేయర్ సాధన ధ్యాన మార్గాలు చేసినా కూడా అన్నీ వచ్చి మళ్ళీ ఆ సంగమం అంతా సివి గారి ప్రేయర్లో జరుగుతుంది. ఇది అందరికీ ఎందుకు జరగదు? ఇది అందరికీ ఎందుకు ఇది ట్యూన్ కాదు? ఈ ప్రేయర్ అందరికీ ఎందుకు ట్యూన్ కాదు? ఎందుకు కొంతమందికి చాలా ఈజీగా ట్యూన్ అవుతుంది, కొంతమందికి సంవత్సరాలు పడుతుంది అంటే, మాస్టర్ సివి గారి సమయంలో వారు చెప్పినటువంటి ఒకే ఒక సూత్రం ఏంటి? మాస్టర్ సివి నమస్కారం అనుకుని కళ్ళు మూసుకొని కూర్చుని లోపల ఏం జరుగుతుందో గమనించుకుంటూ కూర్చో, ఏం చేయొద్దన్నారు ఆయన. ఇంకేమీ చేయొద్దండమే మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం. ఈ ముక్కు మూసుకో, ఈ ముక్కుతో గాలి వదులు, ఈ ముక్కుతో గాలి పీల్చుకో, ఈ ముక్కుతో గాలి వదులు, కాళ్ళు తీసి మెడ మీద పెట్టు, మెడ మీద తీసి కింద పెట్టు, లేకపోతే మంత్రం చెప్పు, లేకపోతే ప్రాణాయామాలు చెయ్యి, లేకపోతే ఇలా ధ్యానం చెయ్యి, ఈ భురు మధ్య మీద దృష్టి పెట్టు, హృదయంలో దృష్టి పెట్టి, ఇవన్నీ చెప్తే మనకి హాయిగా ఉంటుంది. ఎందుకు హాయిగా ఉంటుంది తెలుసా? ఏదో ఒకటి చేయకపోతే ఈ మనసుకు తొయ్యదు. ఈ మనసు అనేది ఒక కోతి లాంటిది. అది దానికి ఏదో ఒకటి చేస్తుండాలి. దానికి ఈయనేమో ఏం చేయొద్దంటారు. ఈయన ఎట్లా కుదురుతుందండి అది? ఏమైనా చేయమంటే మనకి చాలా బాగుంటుంది, కానీ ఏమి చేయొద్దురా అంటే ఎట్లా కుదురుతుంది మనకి? అదే సివి గారి ప్రేయర్లో ఉన్న పెద్ద ప్రాబ్లం. పైత్యం కొంత ఉంటుంది అందరికీ. పైత్యము, వాతము, శ్వాసము ఆయుర్వేదంలో చెప్తారు కదా. ఈ 3 దోషం, ఏదో దోషం ఉంటుంది ప్రతివాడికి. ఆ దోషమే ధ్యానంలో పనిచేస్తూ ఉంటుంది. పైత్య దోషం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రేయర్కి దేనో కలిపి అది ఇది ఒకటే అని వీడు సమన్వయపరిచి దీనికి పట్టుకొస్తాడు. ఆయన ఏది పట్రాపోకరా, అసలు ఏది గుర్తు తెచ్చుకోబోకరా, కళ్ళు మూసుకుని నా నామం చెప్పి కళ్ళు మూసుకుని చక్కగా కూర్చుని లోపల ఏం జరుగుతుందో గమనించుకోరా అని ఆయన చెప్తే, దానికి మళ్ళీ వీడి వ్యాఖ్యానం తయారు చేసి, దానికి వీడి పుస్తకాలు రాసి, వీడి పైత్యం అంతా పుస్తకాల్లో పెట్టి, అది మనకు అంటించి, మనం పక్కాడికి అంటించుకోవద్దురా, దులిపేసుకోరా, మొత్తం అంతా బుట్టంతా ఖాళీ చేయరా, నువ్వు నేను జన్మల నుంచి తెచ్చుకున్నంతా చాలా బుర్రలో ఉంది, ఆ బుట్టంతా ఖాళీ చేయరా బాబు అని చెప్తే, మళ్ళీ నేను బుట్టలు నింపుతానంటే ఎట్లా కుదురుతుంది? అందుకే ఆ ప్రేయర్ చాలా మంది చూడతారు.
ఇక్కడ 2 విషయాలు చెప్తాను, ఎవరు కూడా మనసు కష్టపెట్టుకోపోకండి. మరి నేను ఎంతగా ఏం చెప్పాను, సూటిగా చెప్తానని చెప్పాను కదా. సూటిగా చెప్తే మనసు కష్టపడుతుంది, నేనేం చేయలేను దానికి, ఎప్పుడొకప్పుడు తెలియాలి కదా. మాస్టర్ గారి ప్రేయర్లో, మాస్టర్ సివి గారి రోజుల్లో ఆ వర్కింగ్స్ చాలా భయంకరంగా వస్తుండే వాళ్ళకి, మామూలుగా వచ్చే వర్కింగ్స్ కాదది. నేను కూడా ఇనీషియల్గా కొత్త ఈ ఈకే గారి దగ్గరికి వెళ్ళిన కొత్త రోజుల్లో 70s ఈకే గారితో ప్రేయర్లో కూర్చున్న వాళ్ళకు కూడా చాలా వర్కింగ్స్ చాలా విగరస్గా వస్తూ ఉండేవి. ఈకే గారు మహాత్ముడు కాబట్టి ఆయన ఆ వర్కింగ్స్ అన్నీ కంట్రోల్ చేసేసి మొత్తం ఈకే గారి బృందంలో ఈకే గారి ద్వారా ఎవరైతే మాస్టర్ సివి ప్రేయర్లోకి వస్తారో వాళ్ళెవరికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విగరస్ వర్కింగ్స్ రావు. దాని వెనక ఈకే గారు ఎంత చేస్తుంటారో అసలు మీకు అర్థం కాదు. మాస్టర్ సివి గారి టైంలో వర్కింగ్స్ చాలా విగరస్గా వచ్చాయి. ఎందుకు వస్తాయి వర్కింగ్స్? అవేనా యోగానుభూతులా, యోగ సిద్ధులా? అవి ఏమీ కాదు. మనకి మన శరీరంలో 3 భాగాలు ఉంటాయండి, క్లుప్తంగా చెప్తున్నాను. ఇది భౌతిక శరీరం, దీని వెనక ఉండే సూక్ష్మ శరీరం, దాని వెనక ఉండేటటువంటి ప్రాణమయ శరీరం. అంతవరకు ఆపేసుకుందాం, అంతకన్నా ముందుకు వెళ్తే అది క్లాస్ అయిపోతుంది. అది ఇంకా కావలిస్తే మేము కానా శాంతివనంలో రేపు అక్టోబర్లో క్లాసులు పెడుతున్నాం, రండి కావస్తాయి. అది డీటెయిల్గా చెప్పుకోవచ్చు, 4-5 రోజులు కొంటాం మేము. 3 చెప్పుకుందాం. భౌతిక శరీరం ఇది, దీని వెనక ప్రాణమయ శరీరం, దీని వెనక మనోమయ శరీరం. 3 శరీరాలు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మిగతా డెప్త్కి వెళ్ళండి. మనోమయ శరీరం అంటే మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన ఆశలు, ఇవన్నీ మనోమయ శరీరంలో ఉంటాయి. దాని కింద ప్రాణమయ శరీరం, దాని కింద భౌతిక శరీరం ఉంటుంది. మొట్టమొదటి వర్కింగ్స్ భౌతిక శరీరంలో స్టార్ట్ అవుతాయి. జాగ్రత్తగా బుర్రలో పట్టించుకోండి, డౌట్స్ ఏమైనా ఉంటే మీకు పోతాయి. కొంతమందికి వర్కింగ్స్ వస్తాయి, కొంతమందికి వర్కింగ్స్ రావు. వచ్చినవాడు గొప్పవాడు, రానివాడు గొప్పవాడు కాదనే రూల్స్ ఇక్కడ ఏమీ లేవు. ఎందుకు వర్కింగ్స్ వస్తే వాడు గొప్ప అని కాదు, కొంచెం భయపడాలి. ఎందుకు వర్కింగ్స్ వస్తాయంటే శరీరంలో కొన్ని సంధి బంధాలని ఉంటాయి. శరీరంలో కొన్ని చోట్ల పడేస్తూ ఉంటుంది, మెడ పడేస్తూ ఉంటుంది, ఇది పడేస్తుంటుంది, ఇది పడేస్తుంటుంది, ఇది పడేస్తూ ఉంటుంది, ఇది పడేస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని చోట్ల బ్లాక్స్ ఉంటాయి. అందుకే మనకి ఏరోబిక్స్ చేయిస్తారు కదా, స్ట్రెచెస్ చేయిస్తారు కదా, మనకి ఆసనాలు వేయిస్తారు కదా, మనతో వాకింగ్ చేస్తారు కదా మనతో. అదంతా ఎందుకు? ఆ స్ట్రెచెస్ వల్ల, వాటి వల్ల ఈ భౌతిక శరీరం ఎక్కడికైతే పడేస్తున్నదో అవి రిలీజ్ కావడం కోసం చేస్తారు కదా. అదే మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్లో ఎవరి శరీరంలో ఏ రకమైన బ్లాక్స్ ఉన్నాయో, ఏ శరీరం అక్కడ పట్టు వదలాలో, ఏది రిలీజ్ కావాలో, బ్లడ్ సర్క్యులేషన్ కానీ లేకపోతే శక్తి ప్రసారానికి కానీ ప్రాణ ప్రసారానికి కానీ ఎక్కడెక్కడెక్కడైతే అడ్జస్ట్మెంట్ జరగాలో, అందుకే మాస్టర్స్ ఓన్ అడ్జస్ట్మెంట్స్ అంటారు. ఒక్క భాషలో చెప్తున్నాను నేను, అది పెద్ద మాస్టర్స్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఒక పెద్ద వర్డ్. అది భౌతిక శరీరానికి వచ్చేటప్పటికల్లా ఆ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. అక్కడితో ప్రాబ్లం మొదలవుతుంది. ఏ ప్రాబ్లం మొదలవుతుంది తెలుసా? మీరు ఊహించే ప్రాబ్లం కాదు, నేను ఇంకోటి చెప్తున్నాను నేను మీకు. ఈ వర్కింగ్స్ మొదలవగానే ఎవరికైతే వర్కింగ్స్ ఆయన గొప్పగా ఫీల్ అవ్వడం మొదలెడతాడు. ఓ నాకు వర్కింగ్స్ వస్తున్నాయి. గొప్పగా ఫీల్ కాకూడదు. ఈ శరీరం అంత ఏడ్చినట్టుగా ఉంది, ఈ శరీరం ఫిట్గా లేదు, చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఇలా వదిలేస్తే కొంతకాలానికి అన్నీ బిగుసుకుపోతాయిరా. అందుకు మాస్టర్ గారు చెప్తున్న ఇండికేషన్స్ నీకు ఇస్తున్నారు. ఆ ప్రేయర్లో అడ్జస్ట్మెంట్స్ చేసి పెడుతున్నారు నీకని మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ వర్కింగ్స్ జరుగుతున్నప్పుడు నోరు మూసుకుని, ఎలా నోరు మూసుకుంటాం అనుకోండి ప్రేయర్లో, అది వేరే విషయం. అసలు ఏమి చేయకుండా జరుగుతున్న వర్కింగ్స్ని గమనించుకుంటూ కూర్చోవాలి. మనం ఏం చేస్తాం? ఇట్లా తల తిరిగింది అనుకోండి, ఇట్లా తిరిగింది అనుకుందాం, మీరు తెబ్బోకండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఇట్లా తల తిరిగింది అనుకోండి ప్రేయర్లో, వీడు ఓవర్ యాక్షన్ చేస్తాడు, పైచ్యం కదా, ఇట్లా తిప్పుతాడు వాడు, అయిపోయి. నీ బుర్ర పెట్టొద్దురా, అక్కడ లోతట్టున ఏం జరుగుతున్నదో గమనించుకుంటూ కూర్చోరా అని ఆయన చెప్తే, ఏదో ఒక చిన్న మూమెంట్ వస్తే దాన్ని వీడు పెంచుతాడు. అప్పుడు వెంటనే మాస్టర్ గారు, ఓహో వీడి సంగతి వీడు చూసుకుంటున్నాడులే అని చెప్పి ఆయన కుంభకోణం వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ మన ప్రేయర్లో ఆయన మనకు కనిపించారు. ఎందుకు? వీడికి పైచ్యం ఎక్కువ, సొంత పత్రాలు ఎక్కువ కదా వీడికి. ఆయన ఎందుకు కనిపిస్తారు? అందుచేత ప్రేయర్లో విట్నెస్సింగ్ తప్ప, అబ్జర్వ్ చేయడం తప్ప,
మనం ఇంటర్వ్యూయర్ కావడం అనేటటువంటిది 100% ఉండకూడదు. అది మొట్టమొదటి తెలుసుకోవాలి. వాడు ఊగుతుంటాడు, ఈ పక్కడు కూడా ఊగుతూ ఉంటాడు మచ్చదొరి నుంచి. వాడు చూస్తాడు, అమ్మ వాడు ఊగుతున్నాడు, మనం కూడా ఊగాలి కాబట్టి ఊగుతుంటాడు. ఏమొస్తుంది ఊగితే? నా రొంపుకి ఒక మందు హోమియోపతిలో, ఒక్కొక్క ఆయన రొంపుకి ఒక్కొక్క మందు, అందరికీ ఒకే మందు వేరు కదా హోమియోపతిలో అదే రొంపుకి. మాస్టర్ సివి గారు ఏ శరీరానికి కావాల్సినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటిది ఏ అడ్జస్ట్మెంట్స్ జరగాలో ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తారు ఆయన. అదే అడ్జస్ట్మెంట్స్, మాస్టర్స్ అడ్జస్ట్మెంట్స్ అవే. మనం అక్కడ వేలు పెట్టడానికి కూడదు. ఆ వర్కింగ్స్ సిన్సియర్గా ఎవరైతే ప్రేయర్ చేసుకుని ఉంటారో జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ వర్కింగ్స్ భౌతిక శరీరం నుంచి నెమ్మదిగా ట్రాన్స్ఫర్ అయ్యి సూక్ష్మ శరీరంలోకి వస్తాయి, రావాలి కంపల్సరీగా. జన్మంతా ఫిజికల్ వర్కింగ్స్ అలా ఊగుతుంటా అంటే కుదరదు. భౌతిక శరీరం అంతా ప్యూరిఫై అయిన తర్వాత మనం అంతా ఆయన సమర్పణ చెంది ఆయనకి మనం వదిలిపెట్టేసేసి ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి. ఫ్లైట్లో కూర్చున్నట్టు, ట్రైన్లో కూర్చున్నట్టు కూర్చుంటామా, లేకపోతే మనం వెళ్ళి సిరిగి నడుపుతాం. ఫ్లైట్లో కాక్పిట్లో రానిడు కదా వాడు. ఫ్లైట్లో కూర్చొని మనం ఏం చేస్తాం? ప్రశాంతంగా కూర్చుంటాం, లేదా పుస్తకం చదువుకుంటుంటాం, లేదా నిద్రపోతాం, లేదా ధ్యానం చేసుకుంటాం, అంతే కదా. అంతేనా? మనం కూడా వెళ్ళి కాక్పిట్లోకి వెళ్ళి ఆ పైలట్తో నడుపుతాం. ధ్యానంలో కూడా అంతే. ఆయన నడిపిస్తున్నాడు, జర్నీ అంతా ఆయన చేయిస్తున్నాడు. మనం ప్రశాంతంగా హాయిగా కూర్చోరా బాబు అంటే అక్కడ మళ్ళీ నువ్వెందుకు కదా శ్రమపడతావు? బుర్రలేని కదా, కాకపోతే అక్కడే కూడా శ్రమపడమని చెప్పాడు. నేను చూసుకుంటానురా, బాధ్యత నేను చూసుకుంటానురా. నీ శరీరం అనేవు, నీ తాలూకు బాధలను, నీ కుటుంబాను, నీ ఉద్యోగాలను, నీ సాధనను ఏదైనా నేను చూసుకుంటానురా అంటే నీకెందుకు అంత తాపత్రయం? హాయిగా ఉండరా అంటే తాపత్రయం ఏంటి? హాయిగా ఉండరా అంటే అని బాధ్యతలు తీసుకోవడం దేనికి? అది కుదరదు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అదే. నెమ్మదిగా సోర్స్ శరీరానికి వెళ్తా చూసారా, అక్కడ ఉండే వర్కింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. మాస్టర్ గారి తాలూకు ప్రేయర్లో ప్రాణాయామాలు అది చేయొద్దని చెప్పి సివి గారు చెప్పారు. అది ఇన్స్ట్రక్షన్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. కానీ మీకు విషయం చెప్పనా, మాస్టర్ గారు ప్రేయర్ చేసేటటువంటి వాళ్ళు మా లోపల మనకంటూ ఒక జీన్ ఉంటుంది, మనకంటే ఒక పొటెన్షియల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. కొంతమంది ఉపయోగించుకోలేరు, కొంతమంది ఉపయోగించుకుంటారు. అది ఎక్స్పాన్షన్ చెందుతుంది. నా శరీరంలో యోగానికి సంబంధించినటువంటి ఒక జీన్ ఉందనుకోండి బై బర్త్, అది స్పాట్, అది ఏదైనా. నాలో ఎస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఒక జీన్ నాలో ఉందనుకోండి బై బర్త్, అది పెరుగుతుంది. నాలో బాగా మాట్లాడేటటువంటి శక్తి ఉందనుకోండి, అది పెరుగుతుంది. రచన చేసేటువంటి శక్తి నాలో ఉంది, అది పెరుగుతుంది. మనలో ఏ పొటెన్షియల్ అయితే ఉంటుందో లోపల బై బర్త్ జీన్లో, అది మాస్టర్ గారి ప్రేయర్లో ఏమవుతుంది తెలుసా, అది విశ్వవ్యాప్తం చెందుతుంది, అది పెరుగుతుంది. నాకు పెరిగింది మీకు పెరగదు, మీకు పెరిగింది ఆయనకి పెరగదు, ఆయన పెరిగింది ఆయనకి పెరగదు. ఎవరిలో ఏ జీన్ అయితే ఏ పొటెన్షియల్ ఉందో అది పెరుగుతూ, అది వ్యాపం చెందుతూ ఉంటుంది. దాన్ని మనం గమనించగలగాలి. నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీరు జాగ్రత్తగా నమ్మమని చెప్పట్లేదు, అది నేను అనుభవం చెప్తున్నాను మీకు. నేను మాస్టర్ గారి ప్రేయర్లో యోగాసనాలు, యోగము, ప్రాణాయామాలు అన్నీ కూడా ఏం లేవు అని చెప్తారు కదా, ప్రేయర్ ఒకటి చెప్తారు. నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా యోగంతో పరిచయం ఉండి, యోగం అంటే రాజయోగం కాదు, హఠయోగంతో పరిచయం ఉంటే, ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు వాటితో పరిచయం ఉండి ఒకవేళ కొన్ని సంవత్సరాల పాటు మీరు చేసి ఉన్నట్లయితే, ఎవరినైనా ఉన్నట్లయితే, మీరు ఒక పద్ధతిలో మీరు ప్రాణాయామాలు చేసుకుంటారు, ఒక పద్ధతిలో మీ బాడీ మూమెంట్స్ చూపిస్తారు, ఒక పద్ధతిలో ఏదో మీరు మూమెంట్స్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఏరోబిక్స్ చేసుకుంటారు. లేదా ఒక సెట్ ప్రొసీజర్ ఉంటుంది సంప్రదాయమైన పద్ధతిలో. మాస్టర్ గారి ప్రేయర్ ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా. ప్రేయర్ మొదలుపెట్టి కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ ప్రాణాయామం జరుగుతుంది, అద్భుతమైన ప్రాణాయామం జరుగుతుంది. ఆ ప్రాణాయామ ప్రక్రియలు మీకు ఏ పుస్తకాల్లోనూ ఉండవు. ఏ యోగా గురువు కూడా ప్రపంచంలో ఏ యోగా స్కూల్లో కూడా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర విని ఉండరు. అది జరుగుతుంది ఆ ప్రాణాయామం. 2, కొన్ని బంధాలు ఉంటాయి. ఉడ్యాన బంధాలు, జలంధర బంధం, మూల బంధాలు లాంటి కొన్ని బంధాలు ఉంటాయి. మహాముద్రలు అంటారు వాటిని. హఠయోగంలో వాటిని చాలా హయ్యెస్ట్ పాయింట్లో చెప్తారు.
యోగంలో కూడా యోగా టీచర్స్ ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చిట్ట చివరిలో చెప్తారు అవన్నీ చేయించి లాస్ట్ చెప్తారు. ఏంటి వాడికి పొట్టంతా గట్ హెల్త్ అని మీద కొత్తగా వాడు కనిపెట్టారు కదా, పొట్టంతా బాగా క్లీన్ అయ్యి, నాడీ మండలం అంతా కూడా బాగా క్లీన్ అయ్యి, తర్వాత లంగ్స్ అన్నీ కూడా బాగా క్లీన్ అయ్యి, హార్ట్ అంతా బాగా స్ట్రెంత్గా ఉండి బాగా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని బంధాలు అవి చెప్తారు వాళ్ళు. అవన్నీ నా చిన్నప్పుడు నేర్చుకున్నాను మా ఈకే గారి దగ్గర. ఆయన మహాయోగి. ఈకే గారికి ఏకే గారి డైమెన్షన్లో చాలా తక్కువ తెలుసు మీ అందరికీ. ఆయనకు తెలియని సబ్జెక్ట్ లేదు, ఆయనకు తెలియని సైన్స్ లేదు, ఆయనకు తెలియని ప్రపంచంలో ఏదో ఉండడానికి అవకాశం లేదు. మా 21st 22nd ఇయర్స్లో ఆయన దగ్గర నేను యోగం అంతా ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. అట్లాంటి కొన్ని బంధాలు ఏవైతే ఉంటాయో అవి పెద్ద సైన్స్. అది మాస్టర్ సివి గారి తాలూకు నమస్కారం, మాస్టర్ సివి నమస్కారం ఏదైనా అనుకోండి, కూర్చున్నప్పుడు ఆ ప్రక్రియ లోపల జరుగుతుందండి. అక్కడ నేర్చుకునే విధానం వేరు, ఇక్కడ జరిగే విధానం వేరు, కంప్లీట్గా వేరు. అక్కడ యోగాచార్యుడు చెప్పిన ప్రాణాయామం ప్రక్రియ వేరు, అదే ప్రాణాయామం ఇక్కడ జరిగే విధానం వేరుగా ఉంటుంది. మాస్టర్ గారు మనతో వేరుగా చేయిస్తారు. అంటే మన కాన్స్టిట్యూషన్ ఏంటో, ప్రాణాయామ క్రమంలో మనం ఎక్కడ ఉన్నామో, మనలో ఏ కేంద్రాలు మేల్కోవాలో, మనలో ఉండే ఏ గ్రంథులు మేల్కోవాలో, పరిణామ క్రమంలో మనం ఈ జన్మలోనే సాధనని ఎంత వేగంగా పూర్తి చేసుకుని వచ్చే జన్మకు మనం హ్యాపీగా ముందుకెళ్ళాలో ఆ ప్రోగ్రాం అంతా ఆయన చేతుల్లో మనం పెట్టాలండి. మన చేతుల్లో తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అదే సర్వధర్మాన్ని పరిచర్య అంటే. అక్కడ జరిగితే మీకు ఆశ్చర్యం వస్తుంది. అప్పుడు మీకేం తెలుస్తుంది తెలుసా, హఠయోగంలో కానీ మిగతా యోగాల్లో వాళ్ళు సెట్ రూల్స్ పెట్టారు. ఒక ట్రెడిషనల్గా ఒక ప్రిస్క్రైబ్ సిలబస్ ఇచ్చారు. ఇట్ ఈజ్ ఏ కామన్ సిలబస్, నాట్ ఇండివిజువల్ సిలబస్. అది కామన్ సిలబస్ అది. కానీ ప్రతి శరీర నిర్మాణం, మానవ శరీర నిర్మాణంలో, నా శరీర నిర్మాణంలో ఒక రకంగా శరీరం అంటే కాళ్ళు చేతుల గురించి నేను మాట్లాడలే, మనం సూక్ష్మ శరీరం గురించి మాట్లాడుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. అది మిస్ అయిపోతే నేనేం చేయలేను. మనం ప్రస్తుతం స్థూల శరీరం అయిపోయింది, అది వచ్చేసాం. మనం సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి కొన్ని ప్రజ్ఞలు పనిచేస్తుంటాయి చూసారా. నా కాంబినేషన్ వేరుగా ఉంటుంది, మీ కాంబినేషన్ వేరుగా ఉంటుంది. పరిణామ క్రమంలో మనం ఎక్కడ ఉన్నామో దాన్ని బట్టి పనిచేస్తుంటుంది. అది ఎక్కడ ఏ ప్రజ్ఞ మేల్కొంటే బాగుంటుందో అక్కడ మాస్టర్ సివి గతాలకు ప్రజ్ఞ పనిచేస్తుంది. అది మనం పనిచేయనివ్వాలి. మనకున్న బుకిష్ నాలెడ్జ్తోనూ ఈ లెక్చర్లు ఆ లెక్చర్లు వినేసేసి అదంతా బుర్రలో అంతా నాలెడ్జ్ అంతా కూడా పెట్టుకుని మనకు చాలా తెలుసు అనే ఫీలింగ్ మనం క్యారీ చేసి, అబ్బో నాకు ఎంత వచ్చేసిందో అనేటటువంటి, అలాంటి అబ్బో నాకు ఎంత తెలిసిపోయిందో, నాకు ఎంత వచ్చిందో అన్న ఫీలింగ్ ఎవరైనా క్యారీ చేస్తే వాడు ప్రపంచంలో వాడికి బిరుదులు సన్మానాలు రావచ్చేమో కానీ యోగానికి మాత్రం వాడు పనికిరాడు. యోగానికి పనికొచ్చేవాడికి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా సాధన చేయాలి. నాకన్నా ప్రపంచంలో ప్రతి ఒక్కడు మహానుభావుడు అనే భావంతో ఉంటాడు. బుద్ధుడి భాషలో చెప్పాలంటే మాస్టర్ గారు ఈకే గారు చెప్తారు, ఏమీ తెలియనప్పుడు ఇలా ఉంటుందట బుర్ర. అంత జ్ఞానం అంతా వచ్చిన తర్వాత బుర్ర కిందకి దిగి వినయంతో తల ఉంచుకుంటాడట. ఎప్పుడు జ్ఞానం అంతా పరిపూర్ణ ఉన్నటువంటి వాడు తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తాడట. అజ్ఞానంలో ఉన్నవాడు, అహంకారంలో ఉన్నవాడు తల పైకి ఎగరేస్తూ ఉంటాడట. తల పైకి ఎగరేస్తున్నాడంటే వాడికి జ్ఞానం అంటదు, విజ్ఞానం అంటుతుంది. జ్ఞానం అంటుంది. సో మాస్టర్ సివి గారి ప్రేయర్లో సెకండ్ స్టెప్ ఏంటి తెలుసా, సూక్ష్మ శరీరంలో అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. అక్కడ దాకా మనం తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆహార నియమాలు, ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, ఎన్ని గంటలు నిద్రలేస్తున్నాం, ఎవరిని కలుస్తున్నాం, ఎవరితో ఎక్కువ సమయం మనం ఖర్చు పెడుతున్నాం, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాము, ఎలాంటి అక్కలేని ఆహారాలైనా మనం తింటున్నామా, ఒక పెద్ద సిలబస్ ఉంటుంది అక్కడ. ఆ సిలబస్ కూడా మాస్టర్ గారికి నమస్కారం పెడితే ఏమవుతుందో తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. విశాఖపట్నం గురు పూజల్లో మచిలీపట్నంలో నాకు అత్యంత సన్నిహితులైనటువంటి మాస్టర్ గారికి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి ఒక ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఉండేవారు. ఆ ఫ్యామిలీ అంతా టోటల్ నాన్ వెజ్ ఫ్యామిలీ. తప్పేం లేదు కదా, నాన్ వెజ్ ఫ్యామిలీ తప్పేం లేదు. వాళ్ళు ఎన్నో జనరేషన్స్ వాళ్ళు తింటున్నారు. ఆయన భార్య ఉన్నారు.
ఆవిడ ప్రేయర్లో కూర్చుంటే నాకు తెలిసి నేను చాలా సంవత్సరాలు గమనించాను. 6 గంటలు ప్రేయర్ చేస్తే 6:40కి ఆవిడ కలుపుతారు. ఈ లోపు తోస్తే ఆవిడ పడిపోతారు, అంతే, లేవరు. ఆవిడ స్పృహ ఉండదు. అలాంటి వాళ్ళు మనం చూస్తే కదా మనకు కూడా స్ఫూర్తి వస్తుంది. నాకు తెలిసి ఆవిడ ఎలా ప్రేయర్ చేస్తారు. ప్రతి గురు పూజలకు వచ్చేవాళ్ళు. వాళ్ళు సింహాచలం గురు పూజల్లో ఒకసారి ఆవిడ కూర్చొని ప్రేయర్ చేసుకునేటప్పుడు మాస్టర్ గారి ఫోటో పెద్దది ఉంటుంది కదా, మాస్టర్ సివి గారి ఫోటో పెద్ద ఫోటో ఉంటుంది కదా, ఉన్నప్పుడు ప్రేయర్ అవుతుండగా మాస్టర్ సివి గారి తాలూకు ఫోటోలో నుంచి ఒక కాంతి పుంజం ఒక లైట్నింగ్ లాగా వెళ్ళి ఆవిడ కొట్టింది. కొడితే ఆవిడ ఒళ్ళంతా మొత్తం షేక్ అయిపోయి ఆవిడ నీరసపడిపోయారు. గబగబా రూములోకి వెళ్ళిపోయి మొత్తం వామిటింగ్స్ అయిపోయాయి. 11, 12, 13 3 రోజులు ఆవిడ మంచం నుంచి లేవాలి, గదిలోంచి లేవాలి. అసలు ఏంటి కనిపించలేదు. నెల్లి అడిగితే నేను లేవలేకపోతున్నాను, నేను ఆడ కూర్చుంటే పడిపోతాను, భయం వేస్తాను, ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోండి పర్లేదని చెప్పారు. పండగ రోజులు కదా, ఇంటికి బంధువులు వస్తారు. ఇంటికి వెళ్ళగానే ఆవిడ 14వ తారీఖు అంతా నాన్ వెజ్ వండుకుంటారు. నాన్ వెజ్ తినే వాళ్ళందరూ బాగా వండుకుంటారు. ఆవిడ వండారు, పళక్కని కక్కారు, వాంతి వచ్చేసింది. ఇది ఇపికాకులు, యాంటీమ్రోలు వేసుకుని ఉంటారు కదా, ఇది వేసుకుని ఉంటారు, తగ్గలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేశారు, మళ్ళీ కక్కారు. అప్పుడు వాడికి అర్థమైంది. ఏం అర్థమైంది? ఈ సిస్టము నాన్ వెజిటేరియన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయట్లేదు, వామిట్ చేస్తుందని. అది సూక్ష్మ శరీర సాధన. అందుకే సమర్పణ అంటామే, అది చిన్న విషయం కాదు, అది టెక్నికల్ పాయింట్ లాంటి. సమర్పణ అంటే మన గ్లామర్గా గురుగారు నమస్కారం, మీరే నా ప్రాణం, మీరే నా తల్లి, మీరే నా తండ్రి, మీరే నా దైవం, కాసిన బట్టలు తీసుకెళ్ళండి, నమస్కారం పెడతా, ఇదే మీకు సమర్పణ. నా మొహం సమర్పణ చేసే అదపాలన్నీ చేసుకుంటూ అన్ని దుర్బుద్ధులన్నీ మనసులో పెట్టుకుని వీడంటే పడక, వాడంటే పడక, వాడంటే కోపం, వీడంటే కోపం, వీడో గ్రూపు, వాళ్ళ గ్రూప్, ఇవన్నీ పెట్టి కూడా సమర్పణ అనే పదం వాడతాం మనం. సమర్పణ అనే పదం ఎవరు వాడాలి? అసలు వాడతారా? సమర్పణ వాడే పదం వాడరు అసలు. ఆ లెవెల్లో సమర్పణ ఉంటే సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది. మనం అభ్యాసాలు మనం మానితే మళ్ళీ రిపీట్ అవుతాయి. సిస్టమ్ రిజెక్ట్ చేయాలి. ఒక దుర్గుణాన్ని సిస్టమ్ రిజెక్ట్ చేయాలి. సాధనలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఆ ఒక్కొక్క స్టెప్ వెళ్ళేటప్పటికి ఆ స్టెప్కి ఏవి సూట్ కావో అన్నీ రిజెక్ట్ చేస్తుంది. ఫుడ్ రిజెక్ట్ చేస్తుంది, మనుషులు రిజెక్ట్ చేస్తుంది, కొన్ని చోట్ల ఉద్యోగాలు రిజెక్ట్ చేస్తుంది, కొన్ని చోట్ల సంబంధాలు రిజెక్ట్ చేస్తుంది, కొంచెం స్నేహాలు రిజెక్ట్ చేస్తుంది. అది ఏం రిజెక్ట్ చేస్తుందో మనకు తెలియదు, దేన్ని యాక్సెప్ట్ చేస్తుందో మనకు తెలియదు. అన్నిటికీ మా శ్రీవి నమస్కారం. ఇట్లాగా సాధన కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత వాడు తెలుస్తూ ఉంటుంది. ఏం తెలుస్తూ ఉంటుంది? మనకి సంబంధం లేనటువంటి ఒక అడ్జస్ట్మెంట్ అనేటువంటి మనలో జరుగుతుంది సుమా అని చేసి వాడు యాక్సెప్ట్ చేసి ఆ ప్రకారంగా జీవించడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇంకా కామ్ డౌన్ అవుతాడు, ఇంకా కామ్ డౌన్ అవుతాడు. నెక్స్ట్ ఫేస్కి అక్కడ మనోమయ లోకంలోకి, మెంటల్ ప్లేన్లోకి, మనోమయ లోకంలోకి సాధన వెళుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. రజస్సు తమస్సు పోయి ఎక్కడికి వెళ్తాడు వాడు? పాయిజన్ స్టేట్లోకి, సత్వంలోకి వెళ్తాడు వాడు. నా గుళ్ళకి వెళ్తున్నా వస్తావా అంటే, చాలాసార్లు అన్ని గుళ్ళు చూస్తానండి, ఇది ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకుని కొంచెం ధ్యానం చేసుకుంటా అంటే, నేను ప్రేయర్ చేసుకుంటాను, లేదా మంచి పని చేసుకుంటా అంటే తిరుగుడు తగ్గిపోతుంది, వాగుడు తగ్గిపోతుంది, మనస్సు ఎక్కువగా ఆలోచించడం మానేస్తాడు. జనాలతో ఊరికి అలా రోడ్ల మీద గుళ్ళంట, గోపురాలంట, ఆశ్రమాలంట, వీటంట వాటంట అలా తిరుగుతూ ఉంటాడు కదా భక్తి పేరున. అవన్నీ కట్ అయిపోతాయి. ప్రశాంతమైన మనస్సు వస్తుంది. ఎక్కడ కూర్చున్నా వాడు కళ్ళు తెరుచుకున్నా కళ్ళు మూసుకున్నా కూడా ధ్యానస్థితి ఉంటుంది వాడికి. వాళ్ళు యోగులండి. ఖాళీగా కూర్చున్నాడు ఫోన్ తీస్తాడా కళ్ళు మూసుకుంటాడా అనేది ప్రశ్న అండి. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. మీకు ఖాళీ ఉంది, ముఖ్యంగా ఆడవాళ్ళు. మగవాళ్ళు అంటే ఒళ్ళు మీద తిరుగుతుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, పాప నాన్న బాధలు పడుతుంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, అదృష్టవంతులు అనుకుంటాం. కాదు. ఏం చేత
ఖాళీగా ఉన్న టైం అంతా టీవీనో మొబైలో లేకపోతే ల్యాప్టాపో లేకపోతే ఏదో ప్యాడో ఉంటుంది. ఆ జన్మంతా వేస్ట్ అయ్యేది. సాధనకి ఒక రూల్ చెప్పనా? ఒకే ఒక రూల్ ఉంటుంది. ఈకే గారు చెప్పింది రూల్, నేను చెప్పింది కాదు. ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తారో అది వాళ్ళ సాధనని తెలియజేస్తుంది. సింపుల్. మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తుంటామో అది మన సాధన తాలూకు స్థితిని, మన యోగ స్థితిని, మన మానసిక స్థితిని తెలియజేస్తుంది అంతే. రెండోది ఎందుకంటే డేంజరస్ చెప్తారు ఈకే గారు. డేంజరస్ ఏంటి తెలుసా? సడన్గా ఎవరన్నా వచ్చి నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అనుకోండి, ఇది ఆలోచించుకుంటూ ఉంటాను. నువ్వేం ఆలోచిస్తున్నావు మేము చెప్పగలగాలట. మనం చెప్పగలమా? ఆ టైంలో ఎవరిని తిట్టుకుంటున్నామో, ఏం చేస్తున్నామో, ఎవడంటే మనకు పడలేదు, ఎవడంటే మనకి ఊరికే చాలా బాధ దుగ్ధ ఉండో, ఇవన్నీ ఎక్కడ చెప్పుకుంటామని మనం. ఈకే గారు చెప్తారు, స్ట్రైట్ ఎవడన్నా నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే నిర్భయంగా నిర్భీతిగా చెప్పగల స్థితి నీకు వస్తే దాన్ని యు ఆర్ ఫిట్ ఫర్ యోగా. అలాంటివి చాలా ఉంటాయనుకోండి. సరే అయిపోయింది, వదిలేద్దాం. ఇది మాస్టర్ సివి గారి పేరండి. ఆలోచన విధానం మారిపోతుంది, జీవన విధానం మారిపోతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్లో మంచి పదం ఉంది, ప్రయారిటీ అని. లైఫ్లో ప్రయారిటీస్ మారిపోతాయి. ఎలా మారిపోతాయి తెలుసా ప్రయారిటీస్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టి తాగుదామా? ఆ ఉదయం లేవగానే ప్రశాంతంగా ఉంది, ఎవరు నిద్ర లేవలేదు కాబట్టి కూర్చొని ధ్యానం చేసుకుందామా? అంతే అయిపోయింది. నిజమైనటువంటి యోగ స్థితి ఉన్నటువంటి వాడు లేవంగానే కూర్చొని ధ్యానం చేసుకుంటాడు, లేదా ఓంకారం చేసుకుంటాడు, లేదా ధ్యానం చేసుకుంటాడు. ధ్యానం చేసినా కానీ ఇమీడియట్ కాళ్ళు చేతులు కడుక్కుని లేకపోతే స్నానం చేసుకుని శుభ్రంగా పూజ చేసుకుంటాడు. అవన్నీ అయిపోయిన తర్వాత, ఆ కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఉతికిన బట్టలు ఉంటాయి వేసుకుంటారు కదా, స్నానం చేయగానే ఉతికిన కుళ్ళి బట్టలు వేసుకోం కదా, అప్పుడు వంటగదిలోకి వెళ్ళి కాఫీయో లేదా టిఫినో భోజనమో చేసుకుంటే ఆ తిన్న ఆహారం మనకి ఆరిపోయిన ఆహారంగా మారుతుంది. రాత్రి ఆ కుళ్ళి బట్టలతోనే అట్లాగే వంటగదిలోకి వెళ్ళి అక్కడే కాఫీ పెట్టుకుని అక్కడే టిఫిన్ చేసి తర్వాత 9 గంటలకు స్నానం చేసి ఈ లోపల అన్ని టిఫిన్లు చేసుకున్న తర్వాత అప్పుడు చేసుకున్నాం అనుకోండి, ఆ మాస్టర్ గారి భాషలో చెప్పాలంటే ఆ వండుకున్న అన్నం ఉంది కదా అది ఎలాగో అవుతుంది. ఆ పదాన్ని ఉపయోగించకూడదు. అదే అవుతుంది మీకు. ప్రయారిటీస్ మారిపోతాయి లైఫ్లో. ప్రయారిటీస్ ఇప్పుడు మాస్టర్ శ్రీ గారి పేరు మనోమయ కోసంలో పనిచేస్తాం. ఇంకా బుద్ధిమయ కోసం ఉంది, ఆనందమయ కోసం ఉంది, ఎన్ని ఉన్నాయండి. ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు మనం ఇప్పుడు భౌతిక శరీరంలో ఉన్నావా, ప్రాణమయ శరీరంలో ఉన్నావా, మనోమయ కోశంలో ఉన్నావా, బుద్ధిమయ కోశంలో ఉన్నావా? ఎక్కడ ఉంది? పక్క నుంచి ఇక్కడ వాసన రావట్లేదు. ఇక్కడంతా వెజిటేరియన్ ఫుడ్ కావాలి, వాసన రావట్లేదు. అదే స్పైసీ ఫుడ్ వాసనలు వచ్చాయనుకోండి, వెంటనే లెక్చర్ అవుతూనే ఉంటుంది. ఏ కూర అయి ఉంటుంది ఇప్పుడు ఇది అనగానే వెంటనే సలైవా వస్తుంది. అయినా మన యోగులవేనా? ఆవిడ పొరపాటుని ఉప్పు తక్కువ వేసింది. అంటే ఉప్పు తక్కువ వేసావు, వెంటనే ఇన్స్టింక్ట్ ఉప్పు తక్కువైతే చచ్చిపోతా, బతుకుతావు. ఉప్పు తక్కువైతే ఆవిడ మంచి పనే చేసింది. ఉప్పు తక్కువ వేస్తే ఎక్కువ రోజులు బతుకుతావు. పంచదార తక్కువ వేస్తే అయినా యోగమైనా అది. పంచదార తక్కువ వేస్తే బతుకుతావు ఎక్కువ రోజులు. భగవంతుడు అక్కడ చేస్తాడు పనులు మన చేత. ఇన్ని కంప్లైంట్లు మనకు ఉంటే ఇక మనోమయ కోసం ఎక్కడ ఏడుస్తున్నాడు మనకి. ఇట్లా ఉంటుంది మాస్టర్ గారి ప్రేయరు. సరే ఇక్కడ ఆపుదాం మనం. అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకొక 25 minutes టైం ఉంది కాబట్టి ఆపేద్దాం. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, చిన్నపిల్లలాగా ప్రేయర్ చేసుకోండి. బుద్ధిమంతులైనటువంటి చిన్న పిల్లలు అయిపోయి ఆ ప్రేయర్లో చిన్న పిల్లలాగా హాయిగా చేసుకోండి అనేటటువంటి చెప్తున్నానండి. అక్కర్లేనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. హాయిగా చేసుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. 2 ఇండికేషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను మీకు. ప్రేయర్ కానీ ధ్యానం కానీ ఎవరికైతే కుదురుతుందో 2 ఇండికేషన్స్ వారికి. ఇది వివేకానందుడు చెప్తాడు. అనుభవంలో కొన్నటువంటి చాలామందికి అనుభవంలో ఉండాలి. ఈ పాటికి కొన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి వివేకానందుడు చెప్పింది చెప్తున్నాను నేను మీకు. చాలామందికి అనుభవం ఉంటుంది. ధ్యానం కానీ ప్రేయర్ కానీ కుదిరితే శరీరం స్థాణువులాగా అయిపోతుంది. అంటే ఏంటి? రాతిలాగా అయిపోతుంది. అంటే ఎక్కడ ఉండిపోతుంది, ఎక్కడ మూమెంట్స్ ఉండవు ఆ బాడీలో. ఈ చెయ్యి ఇటు, ఆ కాలు అటు, అటు ఇటు ఏమి ఉండవు. అది ఇలా ఉండిపోతుంది స్థాణువులాగా. అది
ఒక ఇండికేషన్. నిటారుగా వెనుమొక్క పెట్టి ఏం చెప్పగల ఆటోమేటిక్గా ప్రేయర్ అనే మెడిటేషన్ కుదిరితే ఇలా ఉండిపోతుంది. రెండవది, శరీరం బాగా తేలిక పడిపోతుంది, చాలా తేలిక. ప్రేయర్ అంతా అయ్యేటప్పటికి వాడు 100 కేజీలు బరువు ఉన్నప్పుడు కూడా 50-60 కేజీలు బరువు ఉన్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు ఉన్నటువంటి బాధలు, మోకాళ్ళ నొప్పులు కానీ మొత్తం అన్నీ పోయి అని అనిపిస్తూనే ఉంటాయి. పోవు ఉంటాయి, అక్కడే ఉంటాయి. కానీ ప్రేయర్ అవ్వగానే ఆ ఫీలింగ్ మాత్రం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే మాస్టర్ శ్రీ గారి ప్రేయర్లో ఈ రూలు 50% మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే ప్రేయర్ అవుతున్నప్పుడు ఆ బాడీ పోస్చర్ అనేటువంటిది ఎట్లా మారుతుందో అనేది మన చేతుల్లో ఉండదు. నిజంగా ప్రేయర్ సెట్ అయినప్పుడు అది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. సో నాకు తెలిసినంత వరకు మన భౌతిక శరీరం, మన ఆరోగ్యం కానీ, మన ప్రాణమయ శరీరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ, హృదయ స్పందనలు కానీ, మనోమయ శరీరం మన ఆలోచనలు కానీ, మన సంకల్పాలు కానీ, మన జీవితం కానీ, జీవితంలో మనకున్నటువంటి పథకాలు, ప్రణాళికలు కానీ, జీవితం అంటే మనం ఏమనుకుంటున్నాం అది కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మాస్టర్ గారి ప్రేయర్లో ఖచ్చితంగా సెట్ అవుతాయండి. ఆయన మీ కుటుంబాల్లోకి దిగుతారైనా, ఆయన మీ ఉద్యోగాల్లోకి దిగుతారైనా, ఆయన మీ ఆరోగ్యంలోకి ఆయన దిగుతారు, మీ మనసులోకి ఆయన దిగుతారు, మీ హృదయంలోకి ఆయన దిగుతారు. అన్ని అడ్జస్ట్మెంట్స్ మాస్టర్ గారు చేసి పెడతారండి. అది నేను అనుభవంతో చెప్తున్నాను. ఈకే గారు జన్మంతా ఇదే చెప్పారు, అదే మీరు పెట్టుకోండి. మిగతా ఈ మధ్య సివి గారి గురించినటువంటి తెలిసినవి తెలియనివి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఏంటో మాట్లాడుతున్నారు. నాకేమనిపిస్తుంది తెలుసా, సడన్గా ఎప్పుడన్నా సివి గారు రాత్రి కనిపించి చచ్చిపోతాం మనకు కనిపిస్తే. ఏదో ఫోటో ఉంది కాబట్టి మనం ఏదో మాట్లాడేసుకుంటున్నాం పిచ్చి మాటలన్నీ. రాత్రి నిద్రపోతుంటే ఆయన కనిపించారు అనుకోండి, భౌతికంగా మనం ఉంటామా? ఏమవుతుంది వెంటనే ధమాలు గుండె టక్కన ఆగిపోతుంది ఆ భయంతో. ఇవంతా మనం ప్రశాంతంగా చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు కనిపిస్తే మనం ఎక్కడ ఆగుతాం? మనం ఆగలేము. అనిపిస్తే సివి గారు ఎప్పుడైనా కనిపించి లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత, ఒరే నా గురించి ఇన్ని పుస్తకాలు రాసేస్తున్నారు మీరు, నా గురించి ఇన్ని విషయాలు చెప్పేస్తున్నారు, లెక్చర్లో చెప్పేస్తున్నారు, యూట్యూబ్లో మాట్లాడుతున్నారు మీరందరూ కూడా, నాకు తెలియదురా ఆ విషయాలు ఏవి కూడా. నా గురించి మీరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం రాసేసుకుంటున్నారో, ఏం చెప్పేసుకుంటున్నారో, నన్ను తీసుకెళ్ళి దాన్ని తగిలిస్తున్నారు, నన్ను తీసుకెళ్ళి దీన్ని తగిలిస్తున్నారు, నా యోగాన్ని తీసుకెళ్ళి దేనికో ముడి పెడుతున్నారు. ఏంట్రా ఈ గోలంతా? నాకేం తెలియదు, అర్థం కావట్లేదురా, నా యోగం ఏమైపోయిందిరా భూగోళం అని చెప్పి అడుగుతారేమో అని నాకు భయం. అందుకే నేను సివి గారి ప్రేయర్స్లోకి, ఆయన కోర్సెస్లోకి, నేను వాటిలోకి పోను. నేను హాయిగా ఉండదలుచుకున్నా. ఈకే గారు ఏం చెప్పారు అంటే, హాయిగా ప్రేయర్ చేసుకోండి, అది చాలు మీ అందరికీ, మిగతా అయినా అక్కర్లేదు, మిమ్మల్ని ఎంత వాడిగా తయారు చేయాలో అది ఆయన చూసుకుంటారు. కళ్ళు మూసుకొని మాస్టర్ గారి నామాన్ని 3 సార్లు ఉచ్చరించి ఆయనకి సమర్పణం చెంది లోతట్టున ఏం జరుగుతుందో గమనించుకుంటూ కూర్చో, అంతే అని చెప్పారు మాస్టర్ శ్రీ గారు. అది చేసిన అది ఈకే గారు ఆ ప్రొసీజర్ చెప్పారు మాకు. అది మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళు ధన్యులు. అది కాకుండా మిగతా అంతా పెంచుకుంటూ పోతుంటుంటే ఏమవుతుందంటే, హోమియోపతి భాషలో సోరా బాగా పెరుగుతుంది అంటాం మనం. హోమియోపతి భాష తెలియకపోతే పట్టించుకోకండి. సో అక్కడ సివి గారిని ఆపుదాం. అక్కడ చాలు కదా, ప్రేయర్ గురించి మాట్లాడుకున్నాను. ఇప్పుడు డౌట్ ఉంటుంది, సివి గారు ఏం చేశారు? మాస్టర్ సివి నమస్కారం అని ప్రేయర్. నెక్స్ట్ ఏం చెప్పారు ఆయన? ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్. మొట్టమొదటి సివి గారి ప్రేయర్ ఏంటి? మాస్టర్ సివి నమస్కారం, రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్ అని మొట్టమొదటి మాస్టర్ సివి గారి ప్రేయర్. ఇప్పటికీ చాలామంది అవే చేసుకుంటూ ఉంటారు, కొంతమంది కోర్సెస్ చేసుకుంటూ ఉంటారు. అటుపక్క మనం పోవద్దు. ఈకే గారి దాకా వచ్చేటప్పటికి ప్రేయర్ విధానం మారింది. మాస్టర్ సివి నమస్కారం మీద సివి అయింది. ఎందుకు ఆయన మార్చారో నేను సమాధానం చెప్పలేను, నేను అటుపక్క పోదలుచుకోవట్లేదు. గాయత్రి మనం కలుపుకున్నాం ప్రేయర్లో. గాయత్రి కలుపుకోమని అంటే మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక పర్మిషన్ ఏంటి తెలుసా? గాయత్రి. ఆయన కూడా ఒక్కరోజు ప్రేయర్ కూడా మాన్పించి, ఈరోజు మనం గాయత్రి చేసుకుందాం అన్న రోజులు కూడా సివి గారి ద్వారా నోట్స్లో మనకు కనిపిస్తాయి. ఆయన గాయత్రి కూడా చేయించేవారు. ఈకేగా సన్నోమిత్రశివ కలిపారు, దానికి ఇన్వొకేషన్ కలిపారు. తర్వాత లోకా సమస్త సుఖినోభవంతుతో ఆయన ఎండ్ చేశారు. లోకా సమస్త సుఖభవంతో వరకు చెప్పుకోవచ్చు. సన్నోమిత్రశివ వర్ణ అనేటటువంటిది వేద మంత్రాల నుంచి వేదంలో వచ్చిన మంత్రాలు.
సమస్తం అంతా అన్ని క్షేమం కూడా దాంట్లో తప్పేం లేదు, కలిపాడు. తర్వాత చేంజెస్ గురించి నేను మాట్లాడలేదు, అంతవరకే నేను కన్ఫైన్ అవుతున్నాను. మరి ఈ సివి గారిని డివేట్ అవ్వలేదా ఈకే గారు అని క్వశ్చన్ చాలామందిలో ఉంటుంది. ఆయన మాస్టర్ సి అని అన్నదాన్ని మాస్టర్ గారు మళ్ళీ దానికి గాయత్రి అబ్జెక్షన్ ఏం లేదు, సన్నమిత్రష్యం కలిపారు, మిగతా అంతా కలిపారు కదా అని ఒకటి ఉంటుంది. సన్నమిత్రం ఒకటే కలిపారు ఈకే గారు, మిగతా అన్ని తర్వాత మనం కలుపుకున్నాం, ఇరుకేషన్ కలిపారు. దీనికి సరైన మంచి సమాధానం ఉంది. మాస్టర్ సివి గారు భూగోళానికి మీరు దిగొచ్చిన తర్వాత 3 వ్యూహాల్లో పనిచేశారు ఆయన. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేశారు. ఆయన ఒక వ్యూహంతో పనిచేయలేదు, 3 వ్యూహాలతో పనిచేశారు. ఒక వ్యూహం అంటే బై బర్త్ అయిన సంప్రదాయమైన కుటుంబంలో, భారతీయమైన కుటుంబంలో వేదాలని, ఉపనిషత్తుల్ని, ఆయుర్వేదాన్ని అన్నింటినీ కూడా చాలా శాస్త్రాలని, ఇంగ్లీష్ భాషని మొత్తం అంతటిని కూడా చాలా క్షుణ్ణంగా చదువుకుని అంతరార్థాలన్నీ కూడా తెలుసుకుని నా పుస్తకానికి మీరు ఇంట్రడక్షన్ రాస్తారా అని చెప్పి మాస్టర్ గారు ఫాదరు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడిగితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉత్తరం రాస్తారు తాతయ్య గారికి, మాస్టర్ గారి ఫాదర్కి, వేదానికి ఇలాంటి అప్లికేషన్ ఉంది, ఇలాంటి అంతరార్థాలు ఉన్నాయని చెప్పి నాకు తెలియదు, వేదాన్ని ఈ డైమెన్షన్లో చెప్పొచ్చా అనేది నాకు తెలియదు, తెలియనటువంటి వాడి ఇంట్రడక్షన్ ఎట్లా రాస్తాను మీకు అని చెప్పి ఆయన లెటర్ రాస్తే ఆ సుపర్ణ పుస్తకంలో ఆ లెటరు తాతగారు ప్రింట్ చేశారు. అట్లాంటి ఒక వేదాంగాలు, ఆయుర్వేదము మొత్తం అంతా తెలిసినటువంటి ఒక వేదమూర్తి అయినటువంటి తండ్రి కడుపును పుట్టినటువంటి వారు మాస్టర్ గారు. కృష్ణ భక్తురాలైనటువంటి ఒక తల్లి కడుపును పుట్టినటువంటి వారు మాస్టర్ గారు. ఆయనకి జన్మతః భారతీయత కానీ, భారతదేశంలో ఉన్న వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, శాస్త్రాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, కావ్యాలు కానీ, కొన్ని సైన్సెస్, అస్ట్రాలజీ, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం శాస్త్రాలు కానీ, ఆయుర్వేదం కానీ ఆయనకి తెలియని బ్రాంచ్ లేదు. ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇది 1,00,000 సంవత్సరాల నుంచి ఉంది. ఈ భారతీయమైనటువంటి ఈ వేద సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉన్నది? బుద్ధుడికి ముందు నుంచి, జీసస్కి ముందు నుంచి, దత్తాత్రేయుడు వాళ్ళు కూడా ముందు నుంచి, ఎక్కడి నుంచో కృతయుగం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం అంతా ఉంది భారతదేశంలో. ఇలాంటి భారతదేశం కొన్ని వేల సంవత్సరాలు భూగోళానికి గురుత్వం వహించింది, మళ్ళా గురుత్వం వహించబోతుంది రాబోయే శతాబ్దాల్లో. అట్లాంటి ఒక సమగ్రమైనటువంటి, విశ్వవ్యాప్తమైనటువంటి, అనాది సనాతనమైనటువంటి ఆ వేద జ్ఞానం అంతా మాస్టర్ గారిలో ఉంది. దాన్నే వేదవ్యాసుడు కాపాడి 4 భాగాలుగా చేశాడు. ఆయన శిష్యులందరూ వేదాన్ని భూగోళం అంతా వ్యాపనం చేశారు. తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి, తర్వాత ఎన్నో వచ్చినాయి కదా, ఇదంతా మాస్టర్ గారు క్యారీ చేశారు. ఋషులందరూ ఏదైతే మనకు అందించారో ఆ సాంప్రదాయాన్ని మాస్టర్ గారు క్యారీ చేశారు. అందులో భాగమే ఈ మంత్ర భాగం అంతా. సన్వమిత్రశం అన్నా, పురుషోక్తం అన్నా, శ్రీసూక్తం అన్నా, మన పూజా విధానమైన, మన అగ్నిహోత్రమైన, ఆయన రాసిన భాగవతమైన ఈ పుస్తకాలు, ఆయన మాటలు అన్నీ ఏంటంటే అనాదిగా సనాతనంగా ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆ వేద విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆ తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో అందించారు. ఆయన చేసిన 2వ వ్యూహం అది. ఒక వ్యూహం మొట్టమొదటి వ్యూహం. 2వ వ్యూహం ఏంటన్నట్లయితే ఆయన ధ్యానం చేసుకుంటుండగా మాస్టర్ సివి గారు ఆయనకి దర్శనం ఇచ్చి ధ్యానంలో ఆయన యోగంలోకి ఈయన మాస్టర్ గారిని తీసుకెళ్ళినప్పటి నుంచి మాస్టర్ గారు ఈకే గారు సివి గారి తాలూకు యోగ మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తే ఈవేళ కొన్ని దేశాల్లో, కొన్ని వందల దేశాల్లో, కొన్ని లక్షల మంది ఈవేళ మాస్టర్ సివి గారు ప్రేయర్ చేస్తున్నారు. అంటే మాస్టర్ సివి గారు సికే గారిని శరీరంతో ఇద్దరు కలవకపోయినా సరే ఇనిషియేట్ చేసి మీడియంగా తీసుకుని ఆయన ద్వారా ఈవేళ ప్రేయర్ అంతా ప్రపంచవ్యాప్తం చేశారు. ఇది 2వ వ్యూహం, గుర్తుపెట్టుకోండి. 3వ వ్యూహం ఏంటంటే మాస్టర్ ఈకే గారిది. 3వ వ్యూహం ఏంటంటే ఎట్లాగైతే మాస్టర్ సివి గారు ఆయన మాస్టర్ ఈకే గారికి ధ్యానంలో దర్శనం ఇచ్చి ఆయన యోగ మార్గాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎట్లాగైతే మాస్టర్ గారిని ఉపయోగించుకున్నారో, అట్లాగే పరమ గురువులను ఎవరైతే అంటామో, హిమాలయ గురువులు ఎవరైతే అంటామో మనం, వాళ్ళందరూ కూడా మేడం బ్లావట్స్కీ అనేటటువంటి ఒక రష్యన్ జార్జ్ కుటుంబంలో పుట్టినటువంటి వాడిని వెతుక్కుని ఆవిడ పుట్టినప్పటి నుంచి ఆవిడ పెద్ద అయిన వరకు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆవిడ్ని కాపాడుకుంటూ వచ్చి, తర్వాత ఆవిడ్ని పెద్ద అయిన తర్వాత ఆమెకి దర్శనం ఇచ్చి,
ఏ జ్ఞానం అయితే వేదాల్లో ఉందో, ఈజిప్షియన్ మైథాలజీలో ఉందో, గ్రీక్ మైథాలజీలో ఉన్నదో, ప్రాచీనమైన దేశాలలో ఏ గ్రంథాలు అయితే ఉన్నాయో, ఏ గ్రంథాల్లో ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నదో అన్నిటిని కూడా కలిపి అన్నిట్లో ఉన్నది కూడా ఒకటే సుమా అని చెప్పి ఉదాహరణలు ఇస్తూ, వేదాలను ఉదాహరణలు ఇస్తూ, ఉపనిషత్తులు ఉదాహరణ ఇస్తూ, పురాణాలు ఉదాహరణ ఇస్తూ, గ్రీక్ మైథాలజీలో ఇది ఉంది, ఈజిప్షియన్ మైథాలజీలో ఇది ఉంది అని చెప్పి ఇదంతా ఒకటే సుమా అని చెప్పి ఒక 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 డైమెన్షన్, స్పిరిచువల్ డైమెన్షన్ భూమి మీద ఓపెన్ చేసినటువంటిది మేడం బ్లావట్స్కి. ఆమె తాలూకు ఏ కార్యక్రమం అయితే ఆ మేడం బ్లావట్స్కి చేసిందో దాన్ని మాస్టర్ ఈకే గారు కంటిన్యూ చేశారు. తెలియాలి అందరికీ. ఈకే గారు మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో భోజనం చేశారు, మాతో బాగా మాట్లాడేవారు. ఇవన్నీ ఎవరికి కావాలి, మా ఇంట్లో గారెలు ఇస్తే తిన్నారు, బాగున్నా అమ్మాయి గారెలు అన్నారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఈకే గురించి మాట్లాడమంటే ఇవే మాట్లాడుతుంటారు మా వాళ్ళు. అదిగా తెలియాల్సిందే. 3 వ్యూహాల్లో పనిచేశారు. 3 వ్యూహాల్లో కూడా పనిచేసిన తర్వాత మాస్టర్ ఏం చేశారు, మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నామండి సివి గారి గురించి, భౌతిక శరీరం మీద పనిచేస్తుంది ప్రేయరు, ప్రాణమయ శరీరం మీద పనిచేస్తుంది ప్రేయరు, మనోమయ లోకాల్లో పనిచేస్తుంది ప్రేయర్ అని చెప్పాం కదా. ఈ ప్రేయర్ చేయనటువంటి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ మట్టికొట్టు పోవాల్సిందేనా? ఇప్పుడు సివి గారు అంటే తెలియదు ఎవరికి. వాళ్ళందరూ ఏమైపోవాలి పాపం? వాళ్ళకి సాధన లేదా? వాళ్ళకి మోక్షం లేదా? వాళ్ళకి లేదా? అలా ఉండదు కదా. మాస్టర్ గారు అందుకే హోమియోపతిని కనిపెట్టారు. హోమియోపతి డాక్టర్లు తెలుసుకోవాల్సింది ఇది. మీ ఇసిన మందులు పనిచేస్తున్నాయా, పనిచేయట్లేదా, ఎవరికి కావాలి? మన దగ్గర పని చేయకపోతే ఆడు పక్క డాక్టర్ దగ్గర పోతాడు, మనం చెప్పడం కూడా చెప్పడు. అందు గురించి కాదు మాస్టర్ హోమియో పెట్టింది. హోమియోపతి మాస్టర్ ఎందుకు పెట్టారంటే, హోమియో మెడిసిన్ భౌతిక శరీరం మీద పనిచేయడానికి ముందు ఎక్కడ పనిచేస్తుంది? అది ప్రాణమయ శరీరం మీద పనిచేస్తుంది. ప్రాణమయ శరీరానికన్నా ముందు ఎక్కడ పనిచేస్తుంది? అది మనోమయ కోశం మీద పనిచేస్తుంది. మాస్టర్ సివి గారి ప్రేయర్ ఎట్లా పనిచేస్తుంది తెలుసా మీకు? ఇందాక నేను అది చెప్పలేదు మీకు, ఎక్కువ టైం పడుతుందని. మిగతా అన్ని యోగ మార్గాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అట్లా వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. మిగతా అన్ని యోగ మార్గాలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళేటప్పటికి మనకు 100 జన్మలు, అది 200 జన్మలు పడుతుంది మనకి, నాకు తెలిసి. మాస్టర్ సివి గారి ప్రేయర్లో మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లెక్స్ ఆఫ్ ది 20 ప్రాణ అనగానే ఎక్కడి నుంచి వస్తుంది అది? అందుకే చాలామందికి అవుతానని పెద్దవాళ్ళతో మీరు మాట్లాడితే ఒకసారి నమస్కారం మాస్టర్ సివివి అనగానే లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లెక్స్ ఆఫ్ ది 20 ప్రాణ అనగానే ఇది జీషం అంటుంటుంది. మామూలుగా కూడా ఏదో మాట్లాడుతూ ఇలా అన్నాం అనుకోండి, ఇది హాయ్ హాయ్ అంటుంటుంది ఇది. ఎందుకంటే మాస్టర్ గారి ప్రేయర్లో మొట్టమొదటి ఇది ఏదేకన అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి దిగి వస్తుంది కిందకి, కింద నుంచి పైకి వెళ్ళడం కాదు. అవతారం అంటే ఏంటి? పైనుంచి కిందకి వస్తుంది. మాస్టర్ గారి ప్రేయర్లు అదే జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్స్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వగల మంచి డాక్టర్ ఉండి సిమ్టమ్స్ బాగా చెప్తే మొట్టమొదటి వాడు మనోమయ కోశం మీద పనిచేస్తుంది. వాడి మానసిక స్థితి మారుతుంది. తర్వాత ప్రాణమయ శరీరంలోకి వస్తుంది, అక్కడ అగ్రివేషన్స్ వస్తాయి. అది భౌతిక శరీరం మీదకి వచ్చి రూల్డ్ అవుట్ అవుతుంటుంది. రెండు ఒక్కటే. ప్రేయర్లో అదే జరుగుతుంది. ఈకే గారు ఏం చెప్పారు అంటే, ఎట్లాగో చేస్తున్నావు కాబట్టి కొంచెం సర్వీస్ కూడా చేయరా అని చెప్పారు. ఎందుకు సర్వీస్ చేయమన్నారో చెప్పి నేను ఆపుతాను. ఇంకా 10 minutes టైం ఉంది నాకు ఇచ్చిన టైం. కానీ ఈ యొక్క చాలా మంచి పాయింట్ చెప్తాను మీకు, ఇవాళ బాగా త్వరగా ఎక్కించుకోండి. ఏ గురువైనా తన శిష్యుడికి సహాయం చేయదలుచుకుంటే మొట్టమొదటి ఒక సహాయం చేస్తారండి. మనం ఏమనుకుని వెళ్తాం? మనం పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు పెళ్ళి అవుతాయి, లేదా ఫారెన్కి వీసా వస్తుంది, లేదా ఇల్లు కట్టుకోవడానికి కుదురుతుంది, ఏదో నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా కర్మ ఇదే రకరకాల ప్రోగ్రామ్స్తో వెళ్తాం. గురువు దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఉట్టి మనసుతో వెళ్ళాలి. బుర్ర అంతా నింపుకుని వెళ్ళకూడదు అన్నమాట. బుర్ర అంతా డస్ట్బిన్లో పడేసి ఖాళీగా వెళ్ళాలి గురువు దగ్గరికి వెళ్తే. అప్పుడు ఆయన బుర్రలో అయినా పెడతాడు. బుర్ర అంతా నింపుకుని వెళ్తే ఆయన ఎందుకు పెడతాడు? మనకి పెట్టడు. నిజమైన సద్గురు
శిష్యుడికి సహాయం చేసేటటువంటి ఒకే ఒక పెద్ద సహాయం ఉంటుంది. ఏంటి తెలుసా? అనేక జన్మలుగా మనం పెంచి పోషించుకుంటూ తెచ్చుకుంటున్నటువంటి కర్మ వాసనల్ని ఎట్లా తొలగించుకోవాలో ఆ తొలగించుకునేటటువంటి యుక్తి కానీ, ఆ ధైర్యం కానీ, బలం కానీ ఇచ్చి ఆ జన్మ అయ్యేటప్పటికల్లా ఎన్ని జన్మల నుంచి అయితే అనేక కర్మబంధాలు తెచ్చుకొని ఆ కర్మబంధాలతో శరీరం మనం తెచ్చుకుంటామో ఆ కర్మబంధాలతోనే భార్య వస్తుంది, ఆ కర్మబంధంతోనే భర్త వస్తాడు, ఆ కర్మబంధాలతోనే పిల్లలు వస్తారు, ఆ కర్మబంధాలతోనే దుఃఖం వస్తుంది, ఆ కర్మబంధంతోనే శత్రువులు వస్తారు, ఆ కర్మబంధాలతోనే వ్యాధులు వస్తాయి, ఆ కర్మబంధాలతోనే మానసికమైన రుగ్మతలు వస్తాయి. అన్నిటికీ కారణం ఏంటి? పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి దుష్కర్మ తాలూకు వాసనలు బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఈ జన్మకు మనం తెచ్చుకుంటాం కాబట్టి అవి మన మైండ్ని కండిషన్ చేస్తాయి కాబట్టి అట్లాగే ఆలోచిస్తాం, ఇంకోలాగా మనం ఆలోచించలేము. మాస్టర్ సివి గారి ప్రేయర్ ఎవరైతే ప్రతిరోజు చేసుకుంటూ ఉంటారో ఆ కర్మక్షయం అనేది కొద్దిగా 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 ఆ తగ్గుతుంటూ పోతుంది. అది పోస్ట్ పోన్ కాదు, ఎగ్గొట్టడం కాదు, న్యూట్రలైజ్ అవుతుంది సుమా అని చెప్తారు. ఆ న్యూట్రలైజేషన్కి అప్లికేషనే హోమియోపతి డిస్పెన్సరీస్ మాస్టర్ గారు పెట్టింది. అది అర్థం చేసుకోండి. కర్మ ఈజ్ నైదర్ టు బి పోస్ట్ పోన్ ఆర్ పజ్డ్ బట్ ఇట్ షుడ్ బి న్యూట్రలైజ్డ్ అంటారు. ఆ న్యూట్రలైజ్ కావడానికి భౌతిక శరీరంతో మనం సత్కర్మ ఆచరించాలి. మన సత్కర్మ ఆచరణతో దుష్కర్మ అనేటటువంటి దాన్ని మనం నెమ్మదిగా పక్కకు పెట్టాలి. అందుకు ఈకే గారు ఏం చేశారంటే ప్రేయర్ ధ్యానం ఎలాగో చేసుకుంటారు కాబట్టి ఆ డిస్పెన్సరీ స్టార్ట్ చేస్తే 2 ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ. ఆ డిస్పెన్సరీస్లో ఎవరైతే ఉచితంగా పనిచేస్తూ ఉంటారో తన దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళకి క్షేమం జరగాలి, వాళ్ళకి వ్యాధులు తగ్గాలి అనేటటువంటి ఆ ప్రగాఢమైనటువంటి ఒక కోరిక కానీ ఒక ప్రేమ కానీ వాళ్ళలోంచి బయటకు వస్తుంది చూసారా, అది కర్మక్షయం చేస్తుంది. నిస్వార్థంగా మనం చేసే సేవను చూసారా, అది కర్మక్షయానికి చేస్తుంది. అది ఒక పక్క ఉదయం పూట సాయంకాలం ప్రేయర్ ఏమో అది కర్మక్షయం చేస్తుంది. డిస్పెన్సరీస్లో వాటిల్లో మనం చేసేటటువంటి సేవ నిస్వార్థంగా సేవ చేస్తామే అది కర్మక్షయం చేస్తుంది. సేవ అంటే ఏంటంటే నేను సేవ చేస్తున్నానని చెప్పి నువ్వు మర్చిపోయేదాకా సేవ చేస్తూ ఉండు సుమా అని చెప్తారు మాస్టర్ గారు. మనమేమో ఎవరికో 2 భోజనాలు పెట్టి 55 ఫోటోలు తీయించుకుంటాం. ఆ ఫోటోలు పెట్టకపోతే మనకేం తెలియదు. ఇప్పుడు ఒక ఫోటో చాలు కదా, కాదు అడుగుగా బట్టలు ఇస్తూ ఒక 55 ఫోటోలు తీయించుకుంటాం. అవసరం అది కాదు. అలాగే పెద్దలు ఏం చెప్తారు, కుడి చేతి తీస్తే అడిగి చేతి తెలియదు చెప్తారు. అది ఆర్గనైజేషన్స్ కాబట్టి అది రికార్డు కావాలి కాబట్టి 2 ఫోటోలు సరిపోతాయి కదా, 50 ఫోటోలు ఎందుకు, పేపర్లో ఎందుకు? సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. అది కదా మాస్టర్ గారు చెప్పింది. సర్వ్ అంటిల్ యు ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అని చెప్పారు మాస్టర్. కర్మక్షయానికి దారి తీస్తుంది. కర్మక్షయం కానిదే దేవతల తాలూకు ప్రజ్ఞలు కానీ ఏవి కూడా మనలోకి దిగి రావు. ఫోటోలు ఉంటాయి అక్కడ, అది వేరే విషయం. ఉత్తమ ప్రజ్ఞలు దిగి రావాలన్నా మనలో ఉండే నిద్రాణంగా ఉన్న ప్రజ్ఞలు మేల్కోవాలన్నా కూడా ఇదంతా ఖాళీ కావాలి. 2 మహాత్ములైన మాస్టర్లు మనకు దొరికారు. మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయరు, మాస్టర్ ఈకే గారి తాలూకు జ్ఞానము. ఈకే గారు స్టార్ట్ చేసినటువంటి ఎనీ యాక్టివిటీ, ఈ యాక్టివిటీలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి జ్ఞానం వస్తుంది, యోగం వస్తుంది, కర్మక్షయం కూడా జరుగుతున్నది. అది మాస్టర్ సివి గారి తాలూకు ఈ పుట్టినరోజు సందర్భంగా ఒకసారి ఆయన ప్రేయర్ని మనం తలుచుకున్నాము. ఆయన ప్రేయర్ ఎవరైతే మనకి ఇచ్చారో మాస్టర్ ఈకే గారిని తలుచుకున్నాము మనం. మాస్టర్ ఈకే గారు ఎన్ని వ్యూహాల్లో పనిచేస్తారో ఆ వ్యూహాలు కూడా మనం తెలుసుకున్నాము. ఆయన జ్ఞానం, ఈయన యోగం. ఒకే సెంటెన్స్ చెప్తాను, నా వరకు మాస్టర్ సివి అంటే ఈజ్ లైట్ ఆఫ్ యోగా. అది యోగా, ఆయన కూర్చునే యోగ స్వరూపం. మీరు ఎవరు అట్ట కాబోకండి. ఒక విషయం చెప్తాను లెక్చర్ ముగించే ముందు. నేను మచిలీపట్నంలో సివి గారి ఫోటో నేను బొట్టు పెట్టినేవాను. ఎందుకు పెట్టినామని తెలుసా? ఆయనకి ఇష్టమైతే ఆయన పెట్టుకుని ఉండేవాళ్ళుగా. ఇప్పుడు కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే సివి గారు మనతో కాకపోయినా మన ముందు తరాల్లో జీవించారు. ఆయన బొట్టు పెట్టుకోవడం ఆయనకి ఇష్టమైతే ఆయనే పెట్టుకుని ఉండేవాళ్ళుగా. బొట్టు ఆయన ఎందుకు పెట్టుకోలే? ఆయన్ని పెట్టుకోకపోతే నువ్వెందుకు పెడుతున్నావు?
ఓవరాక్షన్ కదా అది. ఈకే గారు బొట్టు పెట్టుకున్నారు. ఆయనకి ఇష్టం, ఆయన పెట్టుకున్నారు. ఆయన వయసుడు, ఆయన పెద్ద బొడుగా బొట్టు పెట్టుకున్నారు. సివి గారు బొట్టు పెట్టుకోలేదే, మనం ఎందుకు పెట్టాలి? మాస్టర్ మీ ఫోటో ఇవ్వమని అడిగారు. సివి గారిని మాస్టర్ మీ ఫోటో ఇవ్వమని అడిగారు. ఆయన కొన్ని రోజులు వెయిట్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి, ఆయన చూస్తుంటేనే మనకు ఎంత బలం వస్తుంది. వీరాసనం వేసుకుని చక్కగా ఇలా కూర్చుని అప్పుడు తీసుకుంటారా ఫోటో అని, ఈ ఫోటోని మీరు యోగ మందిరంలో పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. ఆ ఫోటోనే పెట్టుకోవాలి. దాన్ని అవి తగిలించి ఇవి తగిలించి ఆయన హిమాలయాల్లో కూర్చోబెట్టి, ఆయన చెట్టు కింద కూర్చోబెట్టి ఆయన చెప్పలేదు. ఆయన అది ఆ యోగ స్వరూపంగా ఆయన ఇచ్చారండి మాస్టర్ గారు. ఆయన అడిగితే ఈ ఫోటో ఇంట్లో పెట్టుకోండి అని ఆయన ప్రిపేర్ అయ్యి కొంతకాలం ఆగి ప్రిపేర్ అయ్యి యోగ స్వరూపంగా ఆయన కూర్చుని తనలోకి ఆ యోగాన్ని అంతగా ఆయన తెచ్చుకుని యోగాన్ని ఆయనలోకి దించుకుని, ఆ చైతన్యంలోకి దించుకుని ప్రిపేర్ అయ్యి ఫోటో ఇచ్చారు ఆయన. నన్ను చెడగొడతా అంటావేంటి నువ్వు? నా తెలియగలుగుతున్నా బురద కుప్పలు కాకపోతే అవన్నీ మనం చెడగొట్టచ్చా? వాటిని తప్పు కదా. నాకు అలా అనిపిస్తుంది. రెండవది, మా సీకే గారు ఈజ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ అండ్ లవ్. ప్రేమ, జ్ఞానం, ఈ మూడు కాకుండా ఏముంటాయండి ప్రపంచంలో? అట్లాంటి ఒక మంచి సంగమం ఈ మహాత్ముల తాలూకు సాన్నిధ్యం మనందరికీ ఉన్నది. ఇక్కడ కూర్చోవాళ్ళు అందరూ నాకు తెలిసి 2 పూట్ల ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళే. మాస్టర్ ఈకే గారి మీదో, కేపీకే గారి మీదో, సివి గారి మీదో, జగన్మోహన్ రావు గారు ఆయన మీదో అపారమైనటువంటి అభిమానం, గౌరవం, భక్తి ఉన్నటువంటి వాళ్ళే అందరూ ఇక్కడ కూర్చుంటారు తప్పనిసరిగా. సో మీ అందరికి కూడా మాస్టర్ గారు ఆశీస్సులు లభించాలని చెప్పి, అంతకన్నా చాలా ముఖ్యంగా మాస్టర్ గారి తాలూకు ప్రేయరు మన హృదయాల్లో స్థిరపడాలని చెప్పి, ఎప్పుడు కూడా ఆయన రక్షణ మనకి ఉండాలని చెప్పి నేను అనుకుంటూ ఒక లాస్ట్ పాయింట్ చెప్తా. ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్, నీకు బాగా ఉపయోగపడుతుంది. లండన్ నుంచి ఒకసారి నాకు ఫోన్ వచ్చింది. వచ్చి మా ఇంట్లో ఏవో ఈవిల్ స్పిరిట్స్ తిరుగుతున్నట్టు ఉన్నాయి, ఏదో కనిపిస్తున్నాయి, రాత్రులు నిద్ర పట్టట్లేదు, ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయి, మా భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికి హనుమాన్ చాలీసా చదువుకున్నాం అని చెప్పి వాళ్ళు లండన్ నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు మాస్టర్ గారి మార్గంలో వాళ్ళు కాదు, వేరే గురువు తాలూకు మార్గంలో అని ఉన్నట్టు వాళ్ళు నాకు మంచి స్నేహితులు. వాళ్ళు ఏ మార్గంలో ఉంటే ఏంటి, ఏదో గురువు మార్గంలో ఉన్నారు. వాళ్ళని ఏదో సలహా ఇచ్చి ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, నేను కూడా ప్రేయర్ చేస్తాను, మీరు కూడా మీ గురువుని తలుచుకోండి అని చెప్పి ఏవో సలహా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాత్రి ఒక్కని ఇంట్లో కూర్చున్న తర్వాత వాళ్ళేమో చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా భయపడిపోతున్నారు. ఫ్యామిలీ అందరూ డాక్టర్స్ అందరూ కూడా ప్రపంచారు. లండన్లో వాళ్ళందరూ వెళ్ళిపోతే డాక్టర్స్ వాళ్ళందరూ భయపడిపోతున్నారు ఆ ఫోర్సెస్ తట్టుకోలేక. నేను ఒక ప్రేయర్ చేశాను మాస్టర్ సివి గారికి. ఏ ప్రేయర్ చేశాను తెలుసా? వాచింగ్గా కాదు, ఆ ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంట్లోపలికి జరుగుతుందిగా. నాకు అనిపించింది, మాస్టర్ సివి గారిని ఈ ఫోటోలో ఆయన పెట్టేసేసి ఆ ఫోటోలో మాత్రమే ఉన్నాడు మా సివి అనే భావన మనకు ఎందుకు? విశ్వ చైతన్యం, అది విశ్వమూర్తి, అది ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంటే ఆయనలో సౌర కుటుంబాలు ఉన్నాయి, ఆయనలో సూర్యుడు ఉన్నాడు, ఆయనలో చంద్రుడు ఉన్నాడు, ఆయనలో భూగోళం ఉంది, ఆయనలో ఇండియా ఉంది, ఇండియాలో మనం ఉన్నాం. ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక విశ్వమూర్తి విరాట్ రూపమైనటువంటి మాస్టర్ సివి గారిలో ఇన్ని లోకాలు ఉన్నాయని కదా మనం అనుకుంటున్నాము. అలాంటి ఆయన లండన్లో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఆయన కాపాడలేడా అనుకుని నేను ఒక విజువలైజేషన్ చేశాను. ఎట్లా చేసేది తెలుసా? ఆ ఏ ఇల్లు అయితే ఉందో ఆ ఇల్లు మొత్తం అంతా సివిగా నిండిపోయినట్టుగా వాళ్ళు కూడా నేను చెప్పలేదు, వాళ్ళు తెలుగు అర్థం కాదు కాబట్టి లెక్చర్ వాళ్ళైనా నాకు అర్థం కాదు, నాకేం భయం లేదు. మొత్తం వాళ్ళు వేరే గురువు తాలూకు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇవన్నీ వాళ్ళు చెప్పడం అవసరం లేదు. ఆ ఇల్లు అంతా మొత్తం మాస్టర్ సివి గారు ఇల్లంతా మొత్తం నిండిపోయినట్టుగా నేను ఒక ధ్యానం చేసి 2 పూట్ల నేను ప్రేయర్ చేసేటప్పుడు ఇదే ధ్యానం చేసేవాడిని. ఆ ఇంట్లో మొత్తం నిండిపోయినట్టుగా. ఒక 2 days పోయిన తర్వాత ఆ డాక్టర్ అమ్మాయి ఫోన్ చేసింది. నా అంకుల్ అని పిలుస్తాడు, ఆమె చిన్న అమ్మాయి. అంకుల్ అందరూ నిద్రపోయాం అంకుల్, రాత్రి మాకు శబ్దాలు వినిపించలేదు, మాకేం కలలు రాలేదు, మాకు ఏ ఫార్మ్స్ కనిపించలేదు అంకుల్, చాలా హాయిగా ఉంది అంకుల్, ఎంతో థ్యాంక్స్ అంకుల్ అంది. నేను చెప్పాను తెలుసా? మీరేదో ఏం చెప్తారు? ఆ థ్యాంక్స్ నాకు కదమ్మా సివి గారు చెప్పండి అని చెప్తారు, నేను చెప్పను. ఆ థ్యాంక్స్ నీ గురువు చెప్పుకోమని చెప్పారు. అది చేత కాదు.
ప్రతిదాన్ని ఓన్ చేసేవాడు. ఆ లక్షణం అలవాటు చేసుకోవాలి. అమ్మా థ్యాంక్స్ అంతా మీ గురువు గారికి చెప్పు, ఆయన అనుగ్రహం వల్ల నీకు తగ్గుంటుంది అని చెప్పి నేను అక్కడితో నన్ను గురిపేసుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మీకు, నా బుర్రలో క్యారీ కాదు, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అంటే ఎట్లాంటి ధ్యానం చేయాలి గురువుని అంటే మొత్తం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు, ఫోటోలో ఉండడం ఏంటి, విశ్వం అంతా ఆయన వ్యాపించి ఉంటే ఆయనలో సహస్ర శీర్ష పురుష అన్నట్టుగా ఆ పురుషోత్తముడుగా ఆయనంతా వ్యాపించి ఉంటే ఆయనలో మొత్తం అంతా ఉంది సమాన భావన చేసి ఆయనలో మనం ఉన్నాం సమాన భావన చేసేటటువంటి అట్లాంటి ప్రేయర్స్, అట్లా ప్రేయర్ చేసుకుంటే మన గురువు మనలో స్థిరపడతాడు. అది గుర్తుపెట్టుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీష గోబ్రాహ్మణేర్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.